ఈ లోకంలోకి సద్యోజాతుడైనటువంటి శిశువు పుట్టగానే వరుణదేవుడి యొక్క అనుగ్రహం వల్ల తల్లి పాలలో తీయదనం తెలుస్తుంది. క్రమంగా ఆ శిశువు పెరిగి పెద్దవాడవుతూ ఉంటే మనకు నవరసాలను పలికింపజేయగలిగినటువంటి వాక్కు ఏర్పడుతుంది. ఈ వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని. ఆశ్చర్యం ఏంటంటే మనకు 6 రుచులను తెలియజేసేటువంటి నాలుకే నవరసాలను పలికించేటువంటి వాక్కు కూడా ప్రభవస్థానం. కనుక ఇటువంటి వాక్కుతో మనం ఎలా జీవయాత్ర సాగించాలి అని ఈ లోకానికి నేర్పించినటువంటి మహనీయుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే శ్రీరామచంద్రుని యొక్క భక్తాగ్రగణ్యుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు మాత్రమే. ఎప్పుడైనా సరే తల్లులకి ప్రేమ కలిగితే పిల్లల్ని బంగారు కొండ అంటారు. ఎవరండి ఆ బంగారు కొండ? మన ఆంజనేయ స్వామి వారే. కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం మారుతిం నమత రాక్షకాంతకం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయనను స్మరిస్తే చాలు బుద్ధి, బలం, యశః, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్ అన్నారు. అంటే హనుమంతుణ్ణి స్మరించినంత మాత్రానే మనకి బుద్ధి, బలము, యశస్సు అన్నీ వచ్చేస్తాయా అని అంటే హనుమ స్మరణ అని అంటే కేవలం హనుమంతుడు అనేటువంటి ఆ యొక్క నామధేయం మాత్రమే కాదు. ఆ అంజనాతనయుడు పుట్టినదాదిగా ఈనాడు గంధమాదన పర్వతంపై దీక్షతో ఉండేటువంటి ఆ మహనీయమూర్తి తత్వము వరకు అన్నింటినీ ఎంతో కొంత మనం మనస్సులో భావిస్తే చాలు, ఆ భావనాత్మకమైనటువంటి శక్తి చేత మనం అనేకమైనటువంటి మహద్భుతమైనటువంటి ఫలాలను కరతలామలకం చేసుకోగలుగుతూ ఉన్నాం. మనకు శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి వారు పంపా నదీ తీరం వరకు ఆయన కనిపించరు. అంటే రామచంద్ర ప్రభువు యొక్క ఆవిర్భావమే అనేటువంటిదే బాలకాండలో 16వ సర్గలో వస్తుంది. అది బాలకాండని పేరు తప్పించి నిజానికి రాముడి బాల్యమే అందులో ఉండదు. ఆయన 16వ సర్గలో పుడతాడు, హడావిడిగా పెద్దవాడు అయిపోతాడు ఆయన. కాబట్టి బాలుడు అనేటువంటి శబ్దానికి శాస్త్రం ఏం చెప్తోందంటే గ్రహణ ధారణ పటుహు బాలహ అని చెప్పి. అంటే ఏదైనా ఒక సత్యాన్ని గ్రహించి దాన్ని ధారణ చేసి దాన్ని వినిమనీయం చేసుకోగలిగినటువంటి ఒక సామర్థ్యం కలిగి ఉండటమే ఒక దివ్యమైనటువంటి బాల శబ్దానికి అర్థముగా మనం తెలుసుకోవాలి. అందుకే అనేక చోట్ల వీరాంజనేయ స్వామి, బాలాంజనేయ స్వామి అంటే అప్పటికి ఆయన ఇంకా ఏం చదువు సంధ్య లేదు కాబట్టి ఆయన బాలాంజనేయ స్వామి వారికి మనం ఎందుకు నమస్కారం పెట్టుకోవాలనే అనుమానం కూడా మనకు వస్తూ ఉంటుంది. ఆ బాలుడిగా ఉన్నప్పుడే ఆయన గ్రహణధారణ పటుత్వం ఉంది కనుక రామచంద్ర ప్రభువులో ఉండేటువంటి గుణాదులన్నీ కూడా తెలుసుకున్నాడు. అసలు తులసీదాస్ అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆయన రామచరితమానసము అనే గ్రంథం రాశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చాలా సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యాన్ని బాగా తెలిసినటువంటి వారండి, మీకన్నా బాగా తెలిసినటువంటి వాళ్ళు అంటూ ఎవరూ లేరు అని చెప్తూ ఉంటే ఆయన అన్నారు, ఒరే ఏదో మీరు అంటూ ఉంటే నేను వింటూ ఉంటాను, అలా పదే పదే అనకండిరా, సత్యం చెప్తాను, కాస్త ధారణ చేయండి. సీతారామ గుణగ్రాహ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ అన్నారు. సీతారాములనేటువంటి వారి యొక్క గుణములను గ్రహించి
పుణ్యములనేటువంటి అరణ్యముల్లో సంచరించేటువంటి వాళ్ళు ఇద్దరేరా, వందే విశుద్ధ విజ్ఞానవు. అలాంటి ఎటువంటి మాలిన్యము లేనటువంటి శుద్ధమైనటువంటి జలం ఉందనుకోండి. మామూలుగా బురద నీళ్ళని తెచ్చుకుంటాం ఒక్కోసారి వర్షంలో, నదిలోంచి తెచ్చుకున్నటువంటి ఆ నీళ్ళలో ఇండుపుకాయ పడేసాం అనుకోండి, బురదంతా కిందకి వెళ్ళిపోయి పైకి వచ్చేటువంటి జలం స్వచ్ఛంగా ఉంటుంది, అది విశుద్ధము అంటారు. వందే విశుద్ధ విజ్ఞానవు. అలాంటి సీతారాముల యొక్క గుణములు గ్రహించి పుణ్యములనేటువంటి అరణ్యముల్లో సంచరిస్తూ విశుద్ధమైనటువంటి జ్ఞాన భూమికల్లో విహరించేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఇద్దరురా. వాళ్ళు కవి ఈశ్వర కపీశ్వరవు. ఒకడు కపీశ్వరుడైనటువంటి మన ఆంజనేయ స్వామి వారు, రెండో వారు కవీశ్వరుడైనటువంటి వాల్మీకి మహర్షి అన్నారు. ఎందుకంటే మహాతపస్సు చేసినటువంటి వాల్మీకి మహర్షి భగవత్ సాక్షాత్కారాన్ని పంచేంద్రియముల ద్వారా గ్రహించిన తరువాత నారద మహర్షి యొక్క రాకను ఏరువాకగా ఆయన భావించి ఆయనకు సాష్టాంగము చేసి, అయ్యా, ప్రణిపాత ప్రసన్నమైనటువంటి మీలాంటి ఆచార్యులు నేను ఆశ్రయిస్తూ ఉన్నాను, నాకు ఉపకారం చేయాలి. అసలు ఇహలోకంలో సద్గుణములతో ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు అని ఎప్పటి వాళ్ళనో కాదు, ఇప్పటి సమాజంలో ఎవరైనా ఉన్నారా, కోన్వస్మిన్ సాంప్రతంలోకే అని చెప్పి వరుసగా ఆయన ప్రశ్నలు వేయటం ప్రారంభించారు. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యః దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కః జితక్రోధః ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇలాగా 16 గుణములతో ఎవరైనా ఉన్నారా అని అంటే బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణాః. అయ్యా, ఓ గుణం ఉంటే ఇంకో గుణం ఉండదు, అవగుణాలు మాత్రం చాలా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. అయితే నువ్వు చెప్పిన గుణములు అన్నీ కూడా రాశీభూతమై ఒక వ్యక్తిలో ఉండి సంతతము ఆ గుణములను వినిమయనం చేసేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఉన్నాడు. ఆయన సూర్యవంశంలో ప్రభవించినటువంటి వాడు, దశరథుడికి వరపుత్రుడిగా లభించినటువంటి వాడు రామచంద్ర ప్రభువు అని చెప్పి 64 గుణాలు చెప్పాడు. ఈ వాల్మీకి మహర్షి ఆశ్చర్యం చూడండి. బాలరామాయణంలో ఈయన 16 గుణాలు ఉండేటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అంటే దుర్లభమయ్యా, ఇహలోకంలో ఉండటం ఇలాంటి గుణాలన్నీ ఒక వ్యక్తిలో. అయినప్పటికీ నేను చెప్తున్నాను అని చెప్పి 64 గుణాలు కలిగినటువంటి రాముడి వృత్తాంతాన్ని అంతా చెబితే, అది సంగ్రహంగా చెప్తే, ఆ తరువాత ఆ రామ గుణానుభవజనితమైనటువంటి దివ్య ఆనందమైనటువంటి ఆ మనస్సు తరంగితమైపోతూ ఉంటే, అప్పటి వరకు ఎప్పుడూ చూడనటువంటి ఆ ప్రకృతిని అంతా కూడా ఆస్వాదిస్తూ మహర్షి ఆశ్రమంలోంచి బయలుదేరి మాధ్యాహ్నిక సంధ్యకి వెళ్ళారు. ఆ వెళుతూ ఉంటే భరద్వాజుడు అనేటువంటి ఓ శిష్యుడిని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడికి దగ్గరలో తమసా నది ప్రవహిస్తోంది. వాల్మీకి మహర్షి గారు రాముని యొక్క చరిత్రని నారద మహర్షి యొక్క ముఖతః విని ఆనందంతో మనస్సంతా పులకితమైపోతూ ఉంటే, విమలమైనటువంటి ఆ తమసా జలాన్ని చూసేప్పటికీ ఆయనకి తెలియకుండా ఒక ఉత్సాహం వచ్చేసింది. అకర్దమమిదం తీర్థం, లోపలికి అడుగుపెట్టాడు, ఇలా ఒడ్డుకేసి తిరిగాడు. భరద్వాజ నిశామయ, నిశామయతు, బాగా జాగ్రత్తగా వినవయ్యా నేను చెప్తున్నాను. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ. ఎలా ఉంది అసలు ఈ తీర్థము అని ఆలోచించాడు. అప్పటి వరకు ఆయన ఒక స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. రామచంద్రుని యొక్క గుణముల చేత విని తరువాత ఆయనకు ఒక ఉత్సాహం వచ్చేసి మనసంతా ప్రశాంతం అయిపోయింది కదా.
సన్మనుష్య మనోయథ. ఎలా ఉంది తీర్థము అని అంటే అకర్దమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు, రమణీయ ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. రమణీయంగా ప్రసన్నంగా ఉండేటువంటి మంచివాడు, అంటే పొరపాటును కూడా ఏ ఒక్కడి యొక్క హానిని కానీ బడలికని కానీ ఏ అవస్థలో కోరుకోకుండా కేవలం తన యొక్క అభ్యుదయాన్ని లేదా తన వారి అభ్యుదయాన్ని, అనేకమైనటువంటి భూతజాతముల యొక్క అభ్యుదయాన్ని నిరతము కోరేటువంటి వాడు ఎలా ఉంటాడో అలాంటి వాడి యొక్క మనుష్యుడు. అంటే త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును అంటారే, అలా త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి వాడినే సన్మనుష్యుడు అంటారు కదా. ఆ సన్మనుష్యుడి మనస్సులో ఉంది ఇది అని చెప్పి ఆయన రోజూ చూసేటువంటి గంగా నదికి ఒక ఉపవాహిని అయినటువంటి తమసా నదిని చూసి పరవశించిపోయినటువంటి వాల్మీకి మహర్షి చెప్పారు. అకర్దమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయ ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అని చెప్పి ఆ ప్రకృతిని అంతా కూడా, ఆ వృక్ష సంతతిని అంతా కూడా ఒకసారి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే కృంచం అనేటువంటి పక్షులు రెండు కామమోహితమై ఒక చెట్టు మీద అలా ఉన్నాయట. ఉంటే అక్కడికి వచ్చినటువంటి బోయేవాడు ఒకడు బాణం తీసి ఆ మగపక్షిని కొట్టాడు. అది కింద పడిపోయింది. పడిపోతే రక్తపు మడుగులో ఈ నారాచ బాణం గుచ్చబడగా బయటికి అది నురగలు కక్కుకుంటోంది, ప్రాణములు విడవలేక గిలగిలలా కొట్టుకుంటోంది, ఆడపక్షి చుట్టూ తిరుగుతోంది. ఆ పక్షి పడేటువంటి వేదనను చూశాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. కృంచం అంటే చాలా వంకరగా నడవటం అనేటువంటిది. ఈ పక్షి చాలా చిన్నది. ఇది ఏమన్నా దీని మాంసం ఏమన్నా నీకు ఉపయోగపడుతుందా? ఏమన్నా కాస్తన్నా నీకు విచక్షణ ఉందా? అవి పైన చెట్టు పైన ఎక్కడో కామమోహితమై ఉంటే దాంట్లో ఓ పక్షిని నువ్వు అలా దారుణంగా బాణంతో కొట్టేస్తావా అని చెప్పి ఆ నిషాదుడిని శాపం ఇచ్చాడు. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాతి ఏకం అవధీహి కామమోహితం. కాబట్టి ఓ నిషాద, నువ్వు ఎక్కువ కాలం ఈ భూమిపైన మనుగడ సాధించవు అని చెప్పాడు. ఎందుకంటే ఆయనకి తీవ్రమైనటువంటి అమర్ష కలిగింది. ఆ దుఃఖాతిశయం వచ్చేసింది. కంఠం గద్గదితమైపోయింది. కళ్ళన్నీ బాష్పముతో నిండిపోయాయి. ఎక్కడి నుంచి తరంగితమైంది వాల్మీకి మహర్షికి ఇంత దయ? శోక శ్లోకత్వం ఆగత. ఆయన శోకమే శ్లోకముగా వచ్చేసింది, ఒక అనుష్టుప్ ఛందస్సులో వచ్చేసింది. గాయత్రి మంత్రాధిదేవతను ఆరాధించేటువంటి దివ్యమైనటువంటి 8 ఉండేటువంటి 32 అక్షరములుగా ఉండేటువంటి అనుష్టుప్ ఛందములో ఆ శ్లోకం వచ్చేసింది. ఆ శ్లోక శక్తి చేత కిరాతుడు అప్పటికప్పుడు ప్రాణములు విడిచిపెట్టేసింది. స్నానం చేశాడు వాల్మీకి మహర్షి. ఏమిటో మనస్సు ఒక్కసారిగా బాగా, అది అప్పటి వరకు ఆనందంగా ఉన్నా ఏదో ఇబ్బంది కలిగింది. ఎందుకు నేను ఇలాంటి ఒక శాపాన్ని ఇవ్వవలసి వచ్చింది? అయినా భరద్వాజ, ఇందాక నేను అన్నటువంటిది తంత్రి లయ సమన్వితం. ఏమిటది? ఒక రామాయణ కథా గానము అంటారు, తెలుసా అండి? ఎప్పుడు కూడా రామాయణ కథా ప్రవచనం కన్నా కూడా రామాయణ కథా గానము అంటారు. అంటే ఆ శ్లోకాలన్నీ బాగా సంగీతం వచ్చినటువంటి వారు చక్కగా పాడవచ్చు, అవన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సుని. కాబట్టి అలా పాడటానికి కూడా ఉపయుక్తంగా ఉండేట్టు వచ్చేసిందే అని అంటే భరద్వాజుడు వెంటనే ఆ శ్లోకాన్ని మళ్ళా చెప్పేట. అదేమిట్రా, ధారణ చేయకుండా అలా ఎలా వచ్చేసింది ఆ శ్లోకం నీకు అని అంటే, అంత సులభంగా ఉందండి అని చెప్పి వాల్మీకి మహర్షి మాధ్యాహ్నిక సంధ్య ఆశ్రమానికి చేరుకుని ముగించంగానే
ఆయన మనస్సులో ఉన్నటువంటి ఖేదాన్ని తొలగించడానికి సాక్షాత్తు ఆ వాణీనాథుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడికి వచ్చేశారు. చతుర్ముఖ ముఖాంభోజ కలహం సవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతి అని చెప్పి ఆ సరస్వతితో ఉండేటువంటి ఆ బ్రహ్మగారికి ఒక్కసారి నమస్కారం చేసేసుకున్నారు మహానుభావులైనటువంటి వాల్మీకి మహర్షి. అప్పుడు ఆయన అన్నారు, ఎందుకయ్యా బెంగ పెట్టుకుంటావు, మచ్ఛందా దేవతే బ్రహ్మన్, వాణిని రసరాగ్రంపై పూనేట్లుగా నేను చేయటం వల్లే ఈ ఛందం అనేటువంటిది నీ ద్వారా అభివ్యక్తమైంది ఓ వాల్మీకి మహర్షి. పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి హరి ఆయన మాధవుడైనప్పటికీ కూడా మానవుడిగా ధర్మమును ఆచరించడం కోసం, అంటే వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో మానవులు వేదోక్తమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోలేరు. తెలుసుకున్నటువంటి దాన్ని ఆచరించడం చాలా కష్టం అండి. 4 పుస్తకాలు చదవచ్చు, 4 విషయాలు తెలియచ్చు, నాలాంటి వాళ్ళు ఏదో కూర్చుని దండలు వేసుకుని ఉపన్యాసం చెప్పచ్చు, చెప్పినటువంటి వాడు అంత ముడుకు ఆచరిస్తున్నాడు అని చెప్పేటువంటిది కూడా అనుమానమే. నేనే చెప్తున్నాను ఉదాహరణ, కొన్ని విషయాలు చెప్పగలుగుతా, చెప్పిన తరువాత వాటిని నేను పాటిస్తున్నానా? కోపం వద్దు అని అంటాను. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సర్వనాశనం అయిపోవాలంటే కోపం ఒక్కటి ఉంటే చాలు. కాబట్టి కోపం వద్దు అని చెప్తాను. ఎన్నో పద్యాలు కావాలంటే కూడా పద్యాలు చెప్తాను. కానీ ఏదైనా పిచ్చి కుక్క వచ్చి కరిచేసింది అనుకోండి, ఒక్కసారి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి దాన్ని ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. మళ్ళా కాస్త కొంచెం ఏమిటి కుక్క గరిచినంత మాత్రం వెళ్ళి మనం కూడా దాన్ని తోకెత్తి మనకి ఇక్కడ గరిచింది కాబట్టి మనం కూడా అక్కడ గరుస్తామా అని చెప్పి మనలో ఉండేటువంటి కాస్త విచక్షణా జ్ఞానం వచ్చి మనని కాస్త మన ఉన్మాద స్థితి నుంచి మామూలు స్థితికి తీసుకొచ్చి వ్యావహారిక స్థితిలోకి తీసుకొచ్చి ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకుంటాం. అంటే ఒక విషయాన్ని గ్రహించడము, విషయములో ఉండేటువంటి దాన్ని పాటించాలని చెప్పి సంకల్పించడము అది సాధ్యమే, కానీ ఆ సంకల్పాన్ని ఆచరించడం అనేటువంటిది చాలా కష్టం అండి. అది ఒక్క రామచంద్ర ప్రభువు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందరి వలె మాట్లాడాడు, అందరి వలె చేయడు ఏది అయినను, తన ఆత్మను తెచ్చి ఒలుకపోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానే అన్నారు. అంటే ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క విభూతిని ఆచరణ సాధ్యంగా చూపించినటువంటి వాడి మాట, వాడి చేత, వాడి మనస్సు ఎదుటివాడిలో ఉండేటువంటి యొక్క ప్రసన్నతను అది 10,000 రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఇప్పుడు నేను ఏదో కూర్చున్నాను ఇక్కడ, వేదిక పైన ఏదో పెద్దలు నాకు అవకాశం ఇచ్చారు, మీరు వింటున్నారు, 4 మాటలు చెప్తున్నాను. కానీ నిజంగా ఆచరించి తరించినటువంటి వాడు కనుక చెప్పాడు అనుకోండి, ఆ మాటల యొక్క ప్రభావం అది చాలా శ్రీమంతంగా ఉంటుంది. మరి ఈ మాటలకి ఏం ప్రభావం లేదా అంటే వీటికి కొంత ఉంటుంది ప్రభావం. కానీ మహాత్ములైనటువంటి వాటిల్లో చిన్న మాట చెప్పినా కూడా దాని ప్రభావం అమేయం అండి. ఓ తల్లి చక్కగా పాడుతూ ఉంటుంది. ఆవిడ వెళ్ళి రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చక్కగా పాడి తరించేట్లుగా, అన్నమయ్య త్యాగయ్యేలాగా నా జీవితాన్ని గడిపేట్లుగా నన్ను అనుగ్రహించండి అని చెప్పి కోరిందట. ఆయన అన్నారట, అమ్మ వాళ్ళు పాడి తరించలేదు, తరించి పాడారు అన్నారు. అంటే మనం ఏదన్నా చెప్పడానికి మనం ఎంత ఆచరిస్తున్నాం అనేటువంటిది కూడా మనం కాస్త సింహావలోకనం చేసుకోవాలి. మనం వెనకాల మన ఆచరణ ఎలా ఉంది, వేదిక పైన మన మాట ఎలా ఉంది, తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంటుంది యువతల వాళ్ళతో అనేది కూడా చూసుకుంటూ ఉండాలి కాస్త. లేకపోతే ఎందుకు ఇవన్నీ కూడా? ఎప్పుడూ కూడా వాక్కు అనేటువంటి దానికి అనంతమైన శక్తి ఉంది కనుక వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ప్రతి గుణము రామచంద్రుల్లో ఉంది కాబట్టి రాముడి దగ్గర ఎవరు వెళ్ళినా కూడా నేను నీ దాసుని అంటారు. ఆంజనేయ స్వామి వారు
తన గురించి తను చెప్పుకోవాలి అంటే దాసోహం కోసలేంద్రస్య అంటాడు. నేను దాసుడిని రాముడికి. రాముడి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆ మాట, వద్దయ్యా నువ్వు నాకేం దాసుడు కాదు అంటాడు. లక్ష్మణుణ్ణి ఎప్పుడు అడిగినా కూడా నేను దాసుణ్ణే, రామదాసుణ్ణే అంటాడు. ఇలాగ ప్రతి ఒక్కడు ఆయనను దాస్యము చెయ్యాలి అనేటువంటిది ఆయన ఏమన్నా చెప్తున్నాడా అంటే ఆయనలో ఉండేటువంటి ఆ గొప్ప గుణములే అలా అద్భుతమైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు యొక్క పదారవింద మకరంద సంసేవాశక్తిలో తరించాలనేటువంటి ఆ ఈరికతో ఆ సంకల్పం ఏర్పడేట్లుగా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, గుణవాన్ అన్నారు. ఏమిటి గుణత్వం అంటే ఏమిటి? మహతః నిరంధ్రై అంటే తాను చాలా గొప్పవాడైనప్పటికీ ఎదుటివాడి పట్ల ఎటువంటి అరమరికలు లేనటువంటి సమభావాన్ని కలిగి ఉండటం. సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః అని గీతాచార్యులు వారు అంటారు కదా. ఇతను రాముడుగా ఉన్నాడు, ఒక గొప్ప రఘుకులంలో పుట్టాడు. ఆ రఘుకులం గురించి చెప్పండి అంటే కాళిదాసు అంతటి వాడు ఏమంటాడంటే, క్వసూర్య ప్రభవంశ కుచాల్ప విషయోమతి తితీర్షు దుస్తరం మోహాత్ ఉడుపేన అస్మి సాగరం. ఏమన్నా చిన్న చిత్తగా మాట అండి మీరు చెప్పమనేది? రఘువంశంలో ఉండేటువంటి వాళ్ళ రాజుల వైభవాన్ని అంతా కూడా మీరు సమగ్రంగా చెప్పమంటున్నారు. ఎవరికైనా చిన్న పడవిచ్చేసి ఏదన్నా చిన్న సరస్సు దాటవయ్యా అంటే సాధ్యమవుతుంది, కానీ ఒక మహాసముద్రాన్ని తిమింగలములతో ఉండేటువంటి మహా అంతులేనటువంటి అవతల గట్టేదో తెలియనటువంటి ఒక సాగరాన్ని దాటాలి అని అంటే ఉడిపేనా అస్మి సాగరం. ఎవడైనా సాహసం చేస్తాడా? దొన్నెతో అవతల గట్టుకు పెడదాం సముద్రానికి అని చెప్పి. అలాగా నేనెక్కడ, సూర్యవంశం ఎక్కడ అన్నాడు. అలాంటి గొప్పదైనటువంటి సూర్యవంశంలో రామచంద్రుడు ప్రభవించి పూర్వరాజుల వృత్తాంతాలను కూడా మరుగున పడేంతటి గొప్పవాడయ్యాడు ఆయన. అంటే ఎటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి అని అంటే, ఒక పల్లెవాడు ఆయన వచ్చి నేను నీ దాసుణ్ణి అంటే, గుహామే ఆత్మసఖ, ఏదో పడవ దాటించావు గంగానదికి, నాకు ఉపకారం చేసావు, అటువంటి నువ్వు వచ్చి నాకు దాసుణ్ణి అంటావా? నువ్వు నిషాదులందరికీ కూడా రాజు అయ్యా, నువ్వు నాకెందుకు దాసుడు అవుతావు అని చెప్పి ఆయనను సఖ్యతతో ఆదరించినటువంటి వాడు రామచంద్రుడు. కేవలం గురువుల మీద భక్తితో శ్రద్ధతో తను గ్రహించినటువంటి ఒక గుత్తిలో ఉండేటువంటి ఓ ఫలాన్ని తిని, మామూలుగా పండుని తిని రాఘవండు పండునొసంగన్ అంటే తాను బాగా కొరికేసి నమిలేసి ఆ తర్వాత పట్టుకెళ్ళి రాముడి చేతిలో పెట్టిందని కాదు. ఎప్పుడైనా ఓ అరటి గెల తీసుకెళ్తే ఆ అరటి గెల అలాగే ఆంజనేయ స్వామికి ఇచ్చేయాలి, అంతేగాని ఓ అత్తం పెరిగేసి ఇచ్చేయటం అనేటువంటిది భక్తి కాదు. అంటే దాంట్లో ఏది మనం వినియోగించుకోవడం, గెల అలా పట్టుకెళ్ళి పెట్టేయటం భక్తి. అలాగే ఓ గుత్తి తీసుకుని పాపం ఆ గుత్తిలో ఓ పండు తిని మిగతా పళ్ళన్నీ కూడా తీయగా ఉంటాయి అని చెప్పి అలాంటి గుత్తులుగా ఉండేటువంటి ఫలాలు ఇచ్చింది. ఇస్తే ఆయన అక్కడ ప్రేమను గుర్తించాడు, కానీ అది ఎంగిలి అని అనుకోలేదు. ఈరోజు మనం ఎంగిలి అనేటువంటి పదమే అసలు ఎంగిలి కాదండి. ఇప్పుడు అన్నం ఉంది, వండుకున్న తర్వాత పై భాగాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. అది యజమాని తింటాడు పైన ఉండేటువంటి దాన్ని, కింద దాన్ని ఒకవేళ తొందరగా తినాల్సి వస్తే తర్వాత వాళ్ళు తింటారు. ఈ పై భాగము తీసిన తర్వాత మిగులు భాగాన్ని ఎంగిలి అంటారు. అంతేగాని నోట్లోంచి బయటికి తీసేసిన దాన్ని ఉచ్ఛిష్టం అంటారు, కానీ దాన్ని ఎంగిలి అని అనరు. సంప్రదాయం అలా చెప్తోంది. కాబట్టి అలా సమర్పించినటువంటి ఒక వనితను, శబరిని ఎంతో ఆదరించినటువంటి వాడు. అసలు ఈ మనుష్య జాతికే సంబంధం లేనటువంటి సుగ్రీవుణ్ణి ఎంతగా ఆదరించినటువంటి వాడండి. సుగ్రీవుడిలో ఉండేటువంటి లోపములు కూడా తెలిసినటువంటి రామచంద్రుడు లక్ష్మణస్వామి కోపం వచ్చేంత అపరాధం సుగ్రీవుడు చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో అతని పైన కోప్పడకుండా తన హక్కును చేర్చుకుని తన పట్టాభిషేకం వరకు కూడా ఆ స్నేహాన్ని కొనసాగించి ఆయన్ని ఉద్ధరించినటువంటి వాడు రాముడు.
కాబట్టి గుణవాన్ కస్య వీర్యవాన్. రాముడు వీర్యం చెప్పాలంటే సామాన్యం అండి. జనస్థానాన్ని హతస్థానంగా మార్చాడు. 14,000 మంది ఖర దూషణాది రాక్షసులందరినీ కూడా ఆ జనస్థానంలో ఆయన అతి తక్కువ సమయంలో, ఏదో గంటం పావు లోపలే అంటారు ఆధునికంగా దాన్ని సమయ నిర్ణయం చేసినటువంటి మహానుభావులంతా కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తలు, అంత తక్కువ సమయంలో దేవతలు కూడా ఆశ్చర్యపోయేట్లుగా ఆయన ఎప్పుడు ఆ బాణాలను పట్టుకుంటున్నాడు, ఎప్పుడు నారిపైన పెడుతున్నాడు, ఎప్పుడు సంధిస్తున్నాడు, ఎప్పుడు శత్రువుని నేలపై రాలుస్తున్నాడు అనేటువంటిది తెలియకుండా సీతమ్మ వారు భయపడతారని చెప్పి లక్ష్మణస్వామితో సీతమ్మ వారిని గుహలోకి పంపించేసి ఒక్కడే అంతమందిని సంహరించాడు అని అంటే ఎంతటి పరాక్రమవంతుడండి రామచంద్ర ప్రభు. గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ. ధర్మము అని అంటే అది దశకం ధర్మలక్షణం అన్నారు. ధృతి, క్షమ, దమము, సత్యము, అస్థేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ, విద్య, అక్రోధము, ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాడు రామచంద్ర ప్రభు. కాబట్టి ఎక్కడ కూడా ధర్మమును రేఖామాత్రంగా కూడా అతిక్రమించినటువంటి వాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి వాడు మొదట మారీచుడు మానవుడు కాదండి, దానవుడే. రాముడి యొక్క ధర్మ నిరతిని తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి ఇలా రామచంద్రుని యొక్క గుణాలు చెప్తూ ఉంటే మనం ఎప్పటికీ ఆంజనేయ స్వామి దగ్గరికి వెడతాం. కాబట్టి ఇలాంటి పుణ్య గుణముల యొక్క రాశి ఆయన ఆ రామచంద్ర ప్రభు. అలాంటి రామచంద్రుడు స్వచ్ఛంగా ఉంటాడండి. ఆయన ఆషాఢమాసంలో ప్రవహించేటువంటి నది ఎలా అయితే ప్రసన్నంగా ఉంటుందో ఆ పర్వత సానువుల నుంచి జాలువారుతో అలా స్వచ్ఛంగా ఉంటాడు. వైజయంతిధామ వాసనాభరితము వైకుంఠ వక్షంబు వంటి వాడు ఆ వైకుంఠుడు ఉంటాడే, ఆయన వక్షం మీద ఎప్పుడూ కూడా వసివాడనటువంటి మాలిక ఉంటుంది, వైజయంతి వనమాలిక అని. ఆ వనమాలిక ఎంత పవిత్రమైనటువంటిదో సాక్షాత్తు లక్ష్మీదేవి సాగర తనయగా ఆవిడ ఉద్భవించినప్పుడు వరుణదేవుడి చేతితో అందుకుని ఏదైతే శ్రీ మహావిష్ణువు వెడలో వేసిందో ఆ వసివాడనటువంటి వరమాల వంటివాడు ఆ రామచంద్ర ప్రభు. ఇంకా మంచి ఉపమానం కూడా చెప్పారండి పెద్దలు. మరల సృష్టి వనర్చు మహిత ప్రాతర్వేళ బ్రహ్మదేవుని ఊహ వంటివాడు అన్నారు. అంటే మనకి ఎప్పుడైనా బ్రాహ్మీ ముహూర్తం చూడండి ఎలా ఉంటుంది, మన బుద్ధి ప్రసన్నంగా ఏ విషయాన్నైనా సరే చాలా సంగ్రహంగా, సరళంగా, సుగ్రాహ్యంగా స్వీకరించేందుకు మన చిత్తవృత్తి సంసిద్ధతను బాగా కలిగి ఉంటుంది. అలాంటి బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మగారి యొక్క ఊహ ఎలా ఉంటుందో అలాంటి వాడు రామచంద్ర ప్రభు అన్నారు. 84 లక్షల జీవరాశుల్ని ఈ భూమిపైన కర్మఫలంతో అంటగట్టి సృజిస్తూ ఉన్నాడే. ఒక మనుష్యుడు ఉన్నట్టు ఇంకో మనుష్యుడు ఉండడా, ఒక అన్న ఉన్నట్టు తమ్ముడు ఉండడా, ఓ అప్పగారు ఉన్నట్టు చెల్లి ఉండదా. అలాంటి వాళ్ళని అనేక విధాల మానవులని సృజించడమే కాకుండా పాకేటువంటివి, ఈదేటువంటివి, ఎగిరేటువంటివి, ఇలాంటి విలక్షణ ఎన్నో స్వేదజములు, అండజములు, ఉద్భిజములు ఇలా వర్గీకరించారు కదా. ఇంత విలక్షణమైనటువంటి సృష్టి చేసేటువంటి బ్రహ్మగారికి బ్రాహ్మీ ముహూర్తంలో ఎంత ప్రసన్నమైనటువంటి ఆ యొక్క మనః ప్రవృత్తి ఉంటుందో అలాంటి వాట రామచంద్ర ప్రభు. కాబట్టి అయోధ్యలో ఆ రోజు అందరూ రామ 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 అని చెప్పి అందరూ అంటున్నారు అని అంటే కారణం ఏమిటి అని అంటే రాముడికి ఉండేటువంటి కళ్యాణ గుణముల యొక్క వైభవం అటువంటిది. అది మామూలు విషయం కాదు. రామో రామో రామయతి ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్. అసలు ప్రపంచమే రాముడి కోసం ఉద్భవించిందా, లేకపోతే ప్రపంచంలో ధర్మనిరతి చూపించడానికి రాముడి లోకానికి వచ్చాడా అన్నట్టుగా ఎక్కడ చూసినా రాముడేట. శ్రమ పొందన్ క్షుధయున్ పిపాసయును తీరన్ క్లిష్ట కార్యాంత విశ్రమమందన్ నిద్రయున్ పండుకొన నిద్రన్ మేలుకొన్నన్ సర్వభూప్రజకు వచోగ్రమ భాగంబుల తండ్రి రామచంద్ర అటన్న మహామంత్రమే గోచరించు సుమహానందంబు సంధించుచున్. ఆనాడు అయోధ్య ఎలా ఉందో ఈనాడు మనము అలాగే ఉన్నాం. కాస్త శ్రమ పొందితే అబ్బా రామచంద్ర అంట.
ఆకలేస్తే అన్నమో రామచంద్ర అంటున్నాం. అలాగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంచెం సుఖంగా ఉంటే అమ్మయ్య రామచంద్ర అంటున్నాం కష్టం తీరేప్పటికీ. ఇలాగే శ్రమ పొందన్ క్షుధయున్ పిపాసయున తీరన్ క్లిష్ట కార్యాంత విశ్రమమందన్ నిద్రన్ పండుకొన నిద్రన్ మేలుకొన్నన్ సర్వభూప్రజకు వచోగ్రమ భాగంబుల తండ్రి రామచంద్ర అటన్న మహామంత్రమి గోచరించు సుమహానందము సంధించుచున్. అలాంటి కళ్యాణ గుణధాముడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క గుణములు అలా వ్యాప్తి చెందిపోతూ ఉన్నాయట. అసలు ప్రజల్లో ఎలా ఉండేది ఆనాడు అని అంటే మన అయోధ్యాకాండలో మొదటి సర్గలు గురించి చెప్తూ ఉంటారు పెద్దలు. ఎవరన్నా ఇంట్లో పిల్లలు బాగలేకపోతే వాళ్ళ చేత పారాయణం చేయించడం, కనీసం వాళ్ళు చేయకపోతే తల్లిదండ్రులన్నా ఆ అయోధ్యాకాండలో రామ గుణానుభవం కలిగినటువంటి ఆ సర్గల్ని పారాయణం చేస్తే పిల్లలు మంచి బుద్ధిమంతులుగా వాళ్ళు ఆ అక్షరముల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క శబ్దము చేత మార్పు వస్తుంది అని అన్నారు. పిల్లల్లో విద్యాబుద్ధులు ఎలా వస్తాయంటే అయోధ్యాకాండలో ఆ శబ్దములకు ఆ యొక్క శక్తి ఉన్నది. అక్షరములు అన్నీ కూడా బీజాక్షరములు. మహర్షి తపస్సమాధిలో దర్శించినటువంటి అక్షరరాశి చేత రామాయణ రచన చేశారు. అందుకే యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి నిందిత సభవేల్లోకే. లోకంలో ఒరే ఈరోజు రాముణ్ణి చూశావా అని అడుగుతారట. అమ్మ చూశానమ్మా అన్నాడు అనుకో, పర్వాలేదురా అంట. చూడలేదని అనుకో, చీ ఏం బతుకురా అంటారు. ఇలాగా పోనీ ఎదుటి వాళ్ళు అంటున్నారేమో అంటే అలా కాదుట. స్వాత్మాప్యేనం విగర్హతే. ఎంత ఆశ్చర్యం చూడండి. యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి నిందిత సభవేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. ఎందుకు మనుష్య జన్మ ఎత్తి ఆ రాముణ్ణి కనీసం మనస్సుతో అన్నా ఒక్కసారి దర్శించుకోలేకపోయాం. భగవంతుడి నామాన్ని చెప్పుకోకపోతే పశువు అని అన్నారండి. ఇప్పుడు మనకి దాహం వేస్తుంది కదా, ఈ దాహమే కాకుండా మనుష్యుడికి రకరకాల దాహాలు ఉంటాయండి. రాజ్యదాహం, పదవీ దాహం, కీర్తి దాహం, ఇలాగ ఎన్నో దాహాలు ఉంటాయి. నివృత్త తర్షై ఉపగీయమానాత్. మరి మాకుండేటువంటి ఈ కోరికలన్నీ పోవాలి అంటే ఎలాగండి అంటే భగవన్నామాన్ని నిరంతరం స్మరించండి. మీకు తెలియకుండా మీకుండేటువంటి కోరికలన్నీ కూడా నశిస్తాయి. మీరు ఏమి చేయక్కర్లా. ఈ భక్తి ఉద్యమం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? దానికన్నా మించినటువంటి మంత్రశాస్త్రములంతా ఎందుకు తగ్గిపోతూ వచ్చాయి తెలుసా అండి? కలియుగంలో ఆ మంత్రశాస్త్రముల వల్ల వచ్చేటువంటి ఫలాలు చాలా మహాద్భుతమైనటువంటివే. అవేమో తక్కువేం కాదు, కానీ వాటికి తగినటువంటి అనుష్ఠానం ఉండాలి. అనుష్ఠానం తగ్గిపోతుంది మన ఆధునిక జీవన చర్యలో. అందుకని భక్తి విప్లవం వచ్చేసింది. ఈ భక్తి ద్వారా త్రికరణ శుద్ధిగా మనం భగవన్నామాలు స్మరిస్తూ ఉంటే చాలు. రామచంద్రుడు ఓం రామ్ రామాయ నమః అనేటువంటి రామచంద్రుడి నామాన్ని పలుకుతూ ఉంటే నివృత్త తర్షై ఉపగీయమానాత్. ఈ తర్షలు ఉన్నాయి చూసారా, ఈ రకరకాలైనటువంటి దాహాలు, అధికార వ్యామోహాలు, ధనకాంక్షలు, మితిమీరినటువంటి పుత్ర వ్యామోహాలు, ఇవన్నీ పోతాయట భగవన్నామాన్ని స్మరించుకుంటే. నివృత్త తర్షై ఉపగీయమానాత్ భవౌషధాత్. ఈ సంసారం ఉందండి, ఇది ఎంత నిస్సారమైనటువంటిదో. మనకి ఎన్ని రకాల ప్రలోభాల చేత ఇప్పుడు 4 మాటలు మనం వైరాగ్యంగా చెప్పుకుంటాం. ఇక్కడ బాగానే ఉంటుంది. ఇంక రేపటి నుంచి పూజ చేసుకుందాం, భగవత్స్మరణ చేద్దాం అనిపిస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళేప్పటికీ మళ్ళీ ఓటీటీలో ఏం సినిమా వస్తుందని వస్తుంది. ఏమైపోయింది ఇంత వైరాగ్యం? మాయమైపోతుంది అంతే. అది రాక్షసులకి వైరాగ్యం లేదని ఏం కాదు. ప్రహ్లాదుడు ఎంత చెప్తాడో హిరణ్యకశిపుడు అంతకన్నా గొప్ప వైరాగ్యం చెప్తాడు. ఒక్కసారి భాగవతంలోకి వెళ్ళండి. వెళ్ళారు అని అంటే హిరణ్య అక్షుడు చచ్చిపోయిన తర్వాత హిరణ్యకశిపుడు తల్లిని ఓదార్చడానికి వేదాంతం చెప్తాడండి. ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన వేదాంతం కన్నా అది 1000 రెట్లు గొప్పగా ఉంటుంది. కానీ మళ్ళీ అంతా చెప్పినవాడు హరిని చంపేస్తున్నాడు. ఇక్కడ వస్తుంది అసలు తేడా. కాబట్టి ఈ సంసారంలో నివృత్త తర్షై ఉపగీయమానాత్ భవౌషధాత్. ఈ సంసారం అనేటువంటి రోగానికి ఔషధం ఏమిటి అంటే భగవన్నామమే. భవౌషధాత్.
అయితే ఔషధం అంటున్నారండి. మామూలుగా మందు వేసుకోమంటే ఎవడైనా వేసుకుంటాడండి? చేదు కదా. తినేటువంటి నాలికి కష్టంగా ఉంటుంది. అసలు అది చెవిలో పడంగానే మనస్సుకి అంతా కూడా ఒకసారి ఖేదం వస్తుంది. ఏమిటి మాత్ర వేసుకోమంటున్నారు డాక్టర్ గారు, ఎంత ఉంది దీని మొహం మండ, గ్లాసు నీళ్లు తాగితే కానీ దీని లోపల గుటుక్కని మింగలేము అని ఆలోచిస్తూ ఉంటాం కదా. భవౌషధాత్ శ్రోత్ర మనోభిరామాత్. పైమెట్టులో ఇంకో మంచి మాట అన్నారు. అయ్యా, వినేటువంటి చెవికి భావించేటువంటి మనస్సుకు కూడా చాలా హాయిగా ఉంటుందయ్యా. ఇది ఔషధం అంటే మీరేం బెంగ పెట్టుకోకండి. నివృత్తదర్శై ఉపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్ర మనోభిరామాత్ కవుత్తమ శ్లోక గుణానువాదాత్. ఈ లోకంలో ఉండేటువంటి అడ్డమైన వాళ్ళని పొగట్టడానికే ఈ నాలుక పరమాత్మ ఇచ్చింది. ఆ భగవంతుని కీర్తించడానికి కదా. అది తప్పించి అన్ని పనులు మన మానవ జన్మం ఎత్తి ఇప్పుడు ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ కలిగి ఉన్నాయని పశువులు, పక్షులు, అవి ఇవి తిరియక్కులు అన్నీ నిందిస్తున్నామే. మనం ఉత్తమ జంతువునాం నరజన్మ దుర్లభం అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. ఒక్కసారి వాటితో మనల్ని పోల్చుకోండి. ఆహారము అవి ఆకలేసినప్పుడు తింటున్నాయా? మళ్ళాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మురగబెట్టుకుని మళ్ళా దాన్ని ఓవెన్లో పెట్టుకుని వేడి చేసుకుని ఈనాటి సాంబారు ఏనాటిదో అని చెప్పి పోసుకుని అవి తింటున్నాయా? అవి ఏమన్నా ఏ జంతువు అన్నా ఇలాంటి పని చేస్తుందా అసలు ప్రపంచంలో? నిద్ర వాటికి వచ్చినప్పుడు పోతాయి. అవి మనము ద్రావకాలు, మాత్రలు, ఓం నమ శివాయ ఎన్ని చేస్తున్నామండి మనం. కాబట్టి ఇంక భయమో వాటికి కేవలం శత్రువు దాడి చేసినప్పుడే. ఓ ముంగిసి వచ్చి పడినప్పుడు పాముకి, ఓ గద్దొచ్చి పడిచినప్పుడు కోడిపెట్టకి వాటికి భయాలు వస్తాయి. మనకి ఈడి వాళ్ళ చేత, కేడి వాళ్ళ చేత, కనిపించిన ప్రతి ఒక్కళ్ళ చేత భయాలే. మనకి పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్నీ భయాలే. వైరాగ్యమేవా భయం. ఆ వైరాగ్యం మాత్రం రాదు మనకి. కాబట్టి ఆహార, నిద్ర, భయం, మైథునం ఇంక దాని గురించి మనం మాట్లాడుకోవద్దండి. జంతువులకి కాలాలు నిర్దేశించారు. ఏదో కుక్కలకి చిత్తకారితే ఇలాగా మనకి 365 రోజులు ఉంటాయని రతి రహస్యంలో కుక్కోకుడు వీళ్ళందరూ కూడా చెప్పారు. కానీ మనుష్య జన్మకి ఉత్తమమైనటువంటి సంస్కార బలాన్ని ఇచ్చారు. మామూలుగా భుజగ బలం కన్నా బుద్ధి బలం గొప్పది, బుద్ధి బలం కన్నా సంస్కార బలం గొప్పది. కనుక ఆ సంస్కారం మనం తెచ్చుకోవడంలా, ఆ సంస్కారం కోసం భగవంతుని యొక్క ఆ గొప్పవైనటువంటి పాదాలను ఆశ్రయించాలి. మళ్ళాగా ఆనకాయలు, పగుళ్ళు, దిక్కుమాలిన కాళ్ళండి ఆ భగవంతుడివి. రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబుర కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలో పరతత్వ చిహ్నై. మంగళకరమైనటువంటి లాంఛనాలు ఉంటాయి. మరి గురువుకి ఎందుకండి నమస్కారం పెట్టడం అని అంటే, ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు అంతా కూడా చాలామంది, ఓసారి నేను ఏలూరు వెళ్ళానండి. ఈ మొహాన ఈ పోలీసు వాళ్ళు నిజాలు చెప్పినటువంటి వాడి కళ్ళల్లోకి లైట్లు వేస్తారే, అలా లైట్లు పెడతారు. ఆ తర్వాత మనం ఏ పక్క చూస్తున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, తర్వాత ఏం చెప్పాలో తెలియదు. ఏమన్నా తద్దినం మంత్రాలు ఊరికే అలా వచ్చినవన్నీ చెప్పేయటానికి ఆలోచించి చెప్తూ ఉండాలి. కాబట్టి మనం చెప్తూ ఉంటే ఎవరిని పట్టించుకోం. ఓ సప్తాహం అక్కడ భాగవతం చేశా. అది మొదటి సప్తాహం ఏలూరులో చేశా. అక్కడ చేస్తే ఒక ఆవిడ వచ్చి, ఈ వారం రోజులు నన్నే చూసినందుకు గురువుగారు మీకు ఇదిగో ఎంత దక్షిణ ఇస్తున్నాను అని చెప్పింది. మళ్ళీ దక్షిణ ఎక్కడలాగా వేసుకుంటుందో అని చెప్పి జేబులో పెట్టుకున్నా. ఎందుకంటే సుందరకాండ చెప్పేప్పుడు ఒక ఆవిడ వచ్చి అడిగింది నన్ను, ఏమండి చాగంటి కోటేశ్వరరావు గారి గురించి విన్నాను, ఆయన ₹1 కూడా తీసుకోవట్టే, అలాంటి వ్రతం ఉంది, మీకు కూడా ఏమన్నా అలాంటి వ్రతం ఉందా అని. ఆయన ₹1 కూడా తీసుకోరని వ్రతం అని చెప్పి మీరు చెప్తూ ఉంటే తెలుస్తుంది. మరి నాకు కూడా వ్రతం లేకపోతే వాళ్ళు ఏదన్నా అనుకుంటారు కదా, ఆవిడ సంభావన వీడికి ఎందుకు ఇవ్వాలని ఆలోచిస్తున్నామో, అది వచ్చిన కవర్ పట్టుకెళ్ళిపోతుందేమో అని నేనన్నాను. ₹1 కన్నా తక్కువ ఇస్తే తీసుకొని వ్రతం ఉందండి నాకు అన్న. కాబట్టి ఆహార, నిద్ర, భయమైథునంచ సామాన్యమే తత్ పశుభిర్నరాణం బుద్ధిస్థితేషాం అధికో విశేష. అంటే మనకి సద్బుద్ధి అనేటువంటిది పరమాత్మ ఇచ్చాడు. కాబట్టి ఆ బుద్ధితో మనం ఆయన నిరంతరము ఎప్పుడూ ఆ భగవన్నామానికి మనం దాస్యత చేస్తూ దాన్ని స్మరిస్తూ ఉంటే చాలండి. ఆ నామమే ఆ రూపము పట్ల,
ఆ గుణగణముల పట్ల మెల్లిగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ శబ్దమునికి శక్తి ఉంటుంది. ఈరోజు అణువుకి శక్తి ఉంది అని కొనుక్కుని ఆటం బాంబు గట్రా తయారు చేశారే, భగవన్ నామానికి ఉండేటువంటి శక్తి అండి ఇది. అదేదో భగవంతుడి నామాలు మనకి 10వ రోజు పెట్టేటువంటి వ్యావహారికమైనటువంటి నామం లాంటిది కాదు. రాముడు అంటే రమయతి ఇతి రామ, రమింపజేసేటువంటి వాడు. అలాంటి వాడి నామం మనం చెప్పుకుంటూ ఉంటే ఎంతో అద్భుతం వస్తుంది. కనుక నివృత్తదర్శై ఉపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్ర మనోభిరామాత్ కౌత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినాపశుఘ్నాత్. ఎవడైతే ఉత్తమమైనటువంటి మనుష్య జన్మను పొందాడో, పొంది కూడా భగవన్నామాన్ని విడిచిపెట్టేస్తాడో వాడు కేవలము పశుఘ్నుడు అన్నారు. అంటే పశుప్రాయుడే వాడు కూడా అని కాదన్నారండి. వ్యాఖ్యానం చేస్తూ శ్రీధర స్వామి ఏమన్నారంటే, పశువు అనేటువంటి అంటే నిర్దయగా ఇలా కత్తి తీసుకుని కషాయతనంతో అలా నరుకుతూ ఉండేటువంటి వాడు కాదు పశుఘ్న శబ్దానికి నిజమైన వాచ్యుడు. శుక్ అంటే శోకము, అపశుక్ అంటే శోకము లేనటువంటిది. ఏది శోకము లేనటువంటిది? ఆత్మ కదండి. నైనం ఛిన్నంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అని చెప్పి ఆత్మ గురించి చెప్పారు కదా. కాబట్టి ఎవడైతే ఉత్తమమైనటువంటి మనుష్య జన్మ పొంది కూడా పరమాత్మ యొక్క నామాన్ని చెప్పి నామ స్మరణ చేత క్రమంగా గుణానుభవం పొంది ఆ పరమాత్మ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడో పంచేంద్రియముల ద్వారా, వాడే నిజమైనటువంటి మనుష్యుడు. వాడు ఈ యొక్క పశుఘ్నుడు కాడు. అంటే ఆత్మను హత్య చేసుకున్నటువంటి వాడు కాదు. ఈరోజు ఆత్మహత్య అంటున్నామే మనం. ఆత్మహత్య ఎవడు చేసుకున్నాడు అని అంటే భగవన్నామాన్ని విడిచిపెట్టేసినటువంటి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఫ్యాన్కి ఉరేసేసుకునేవాడు, రైలు కింద తలబెట్టేసేటువంటి వాడు, వాడిని ఏమనాలండి అంటే వాడు దేహహత్య చేసుకున్నాడు అనాలి. ఆత్మహత్య ఎవడు చేసుకుంటున్నాడు? భగవన్నామాన్ని విడిచిపెట్టేసినటువంటి వాడు. కనుక అలా భగవన్నామాన్ని పట్టుకున్నటువంటి వాడు ఎవరు అని అంటే మన ఆంజనేయ స్వామి వారు. అందుకని ఇంత నామ వైభవాన్ని చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా రాముడు గొప్ప, రామనామము గొప్ప అంటే ఒకసారి నేను అలా వెళ్ళిపోతూ ఉంటాను మా అన్నమాచార్యులు వారి దగ్గరికి. ఆయన ఒకసారి చర్చ పెట్టి, అయ్యా నువ్వేం పెద్ద గొప్పవాడివి కావు, నీకన్నా నీ నామమే గొప్పది అన్నాడు రాముడితో. ఎంత ధైర్యం ఉండాలండి అన్నమాచార్యుల వారికి. ఆయన అంటున్నాడు, నువ్వు సముద్ర లంఘనం చెయ్యాలంటే ఎంతమంది కోతులు రావాల్సి వచ్చింది, ఎన్ని రాళ్ళు తేవాల్సి వచ్చింది, ఎన్ని రాళ్లపై రామనామం రాయాల్సి వచ్చింది. రామసేతువు కట్టాక కదయ్యా నువ్వు లక్ష్మణస్వామిని వెంట పెట్టుకుని అవతలొడ్డికి వెళ్ళావు. మా ఆంజనేయ స్వామి వారు చూడు రామ 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 అంటూ 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా లంఘించేస్తాడు. కాబట్టి రామనామం గొప్పదా, రాముడు గొప్పవాడా? నీకన్నా నీ నామమే చాలా గొప్పదయ్యా. అంతేకాదు అసలు నువ్వు పనిగెట్టుకెళ్ళి అహల్య యొక్క పాపములన్నీ కామిని పాపము కడిగిన పాదము అంటారే, నువ్వు అక్కడికి వెళ్ళి భస్మశాయినిగా ఉండేటువంటి గౌతమి ప్రాంతానికి వెడితే కానీ ఆ శిలలా ఉండేటువంటి ఆ తల్లి ఒక సురూపతను పొందాలి అని అంటే సాధ్యం కాలేదు. కానీ నీ నామాన్ని గానం చేసినటువంటి మా ఆంజనేయ స్వామి వారు రాళ్లను కూడా ఎలా కరిగించేస్తాడు. ఆయన ఎక్కడికైనా వెళ్తాడో అక్కడే కూర్చుంటాడు. ఎదుర్కొండా ఉండే బండరాళ్ళన్నీ కూడా అలా కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నీ నామమే మాకు మహిమాన్వితం. అలా నువ్వు రావణుడి పైన వెళ్ళి ఎంతో కోపగించి ఋషుల దగ్గర ఆదిత్య హృదయం గట్రా పుచ్చుకుని, ఆ తర్వాత రావణాసుడు నేల మీద పడిపోతే ఒరే వెళ్ళి నీ మనస్సు మారుతుందేమో పక్క రోజు తగులోటరా అని చెప్పి వాడికి అవకాశం ఇచ్చి, పక్క రోజు కూడా కామమోహితుడైనటువంటి రావణాసుడు మారకపోతే అప్పుడెప్పుడో చంపావు నువ్వు మహాయుద్ధంలో. వాడు అన్న మహామాయావి అయినటువంటి మైరావణుణ్ణి నీ నామం చెప్పి ఒక్క పిడిగుద్ది చేత చంపేశాడయ్యా మా ఆంజనేయ స్వామి వారు. కాబట్టి నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని చెప్పి ఈయన చాలా గొప్ప కీర్తన. ఆతడే ఈతడు కాబోలు ఏలిక బంటునేయిరి అంటారు. రాముడు వేరు కాదు, ఆంజనేయ స్వామి వారు కాదు. రాముడిని అద్దంలో చూస్తే ఆయనే ఆంజనేయ స్వామి వారు అన్నారు.
అది అన్నమయ్య హృదయం. అంటే రామచంద్రుల్లో ఎన్ని గుణాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఇవన్నీ హనుమ చరిత్రలో కూడా ప్రతిఫలిస్తాయి. అంటే గురువు గారిని చెప్పకపోతే ఈయన ఆనందించడు. ఆంజనేయ స్వామి వారికి ఎక్కడైనా సరే ప్రత్యేకంగా ఓ కుర్చీ వేస్తూ ఉంటారు. నేను సుందరకాండ చెప్పేటప్పుడు కూడా ఓ కుర్చీ వేయాలా అని ప్రశ్నించాడు. మరి అక్కడ ఉండే బేడి ఆంజనేయ స్వామి వారి ఎవరండి అన్న. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు అక్కడ ఉంటే మళ్ళీ ఓ కుర్చీ వేయటం ఎందుకండి? ఆయన పీఠం ఆయనకు ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేసి కర్పూరం ఇచ్చేస్తే చాలు, ప్రసన్నం అయిపోతాడు. ముఖ్యమంత్రులైనా లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైనా లేదా కార్యనిర్వహణాధికారులైనా లేకపోతే పాలక మండలి అధ్యక్షులైనా స్వామివారికి పట్టుబట్టలు సమర్పించాలంటే బేడి ఆంజనేయ స్వామి వారి దగ్గర నుంచి నెత్తిన గుడ్డ కట్టుకుని పవిత్రమైనటువంటిది ఆ నెత్తిపైన ఉంచుకుని పట్టుకెళ్ళి ఇస్తేనే వెంకటాద్రి రాముడు మేల్కొంటాడు. ఆ వెంకటాద్రి రాముడు దాన్ని యోగ నిద్ర నుంచి అందుకుంటాడు. కౌసల్య సుప్రజారామ అనకపోతే ఆయన నిద్ర లేవట్లేదు కదా వెంకటాద్రి రాముడు. కాబట్టి ఇప్పటికీ ఆ రాముడిని మనం తెలుగు వాళ్ళం మరిచిపోలేకపోతున్నాం. అసలు రాముడు గుడి లేని ఊరు లేదు అని అంటూ ఉంటారు కదా. బడి లేని ఊరు ఉండొచ్చు, ఏరు లేని ఊరు ఉండొచ్చు, కానీ రాముడు గుడి లేని ఊరు అంటారే. అసలు రాముడి ఆలయాలు ఎక్కువ ఉంటాయా, ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఎక్కువ ఉంటాయండి? గ్రామం మొదట్లోకి వచ్చేప్పటికి ఆహ్వాన ఆంజనేయ స్వామి, విజయాంజనేయ స్వామి అంటారు. మళ్ళీ గ్రామం చివరికి వెళ్ళేప్పటికి అభయాంజనేయ స్వామి అంటారు. మధ్యలో మంగళాంజనేయ స్వామి అంటారు. మధ్యలో ఎన్ని గుళ్ళు ఉంటాయో తెలియదు. కాబట్టి ఆయనకి ఏముంది, 4 అరటిపళ్ళు పెడితే చాలా ఆనందించిపోతూ ఉంటాడు. అంతకు మించి ఆయన ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా అండి? శ్రీరామదూతం శిరసా నమామి అంటే ఆనందిస్తాడు. ఆయనకి రామదూతం అయ్యా నువ్వు అంటే అప్పుడు ఆనందిస్తాడు. ఆయన్ని పొగిడితే ఆయన ఏమి ఆనందించడు. కాబట్టి ఆంజనేయ స్వామి గుండెల్లో రాముడు ఉంటాడు కనుక ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తే డబల్ ధమాకా అంటారే, 2 in 1 అనమాట. అటు రాముడు ప్రసన్నుడు అవుతాడు, ఇటు ఆంజనేయ స్వామి ప్రసన్నుడు అవుతాడు. అలాగా ఆంజనేయ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎలా ఉంటాడు ఆ స్వామి? బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రాముడి గుణాలు చెప్తూ ఉంటేట కళ్ళంపడి నీళ్లు వస్తాయటండి ఆంజనేయ స్వామి వారికి. మనకి పొరపాటును కూడా రామకథ వింటే రావు. అయిపోయిన తర్వాత పులిహార పెట్టకపోతే వస్తుంది, పానకం ఇవ్వకపోతేనో. కాబట్టి అలాగా భగవత్ కథను అలా వినగలిగినటువంటి హృదయ వైశాల్యం కలిగినటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామి వారు. అలాగా రాముడిలో ఉండేటువంటి కళ్యాణ గుణములన్నింటికీ ఆయన పులకించిపోతూ ఉంటాడు. అలాంటి గొప్ప గుణములు కలిగినటువంటి వాడు రాముడు. ఇంకొక విషయం చెప్పుకుని ఇంక రాముడిని దాటేసేద్దాం మనం. ఎందుకంటే ఒకసారి పట్టాభిషేకం చేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చేసాడు దశరథ మహారాజు గారు. యుధామన్యుడు ఇంటికి వెళ్ళిపోయాడు భరతుడు, తోడు శత్రుఘ్నుడిని పెట్టుకుని మేనమామ గారి ఇంటికి. ఆ సమయంలో అద్దంలో చూసుకున్నట్ట స్వామి వెళ్ళి దశరథ స్వామి పెడితే తం కర్ణమూలమాగత్య ఫలిత ఛద్మనా జరా కైకేయీ శంక ఏవాహ రామే శ్రీహి న్యస్యతామితి. ఓ తెల్ల వెంట్రుక ఒకటి దశరథ మహారాజు అద్దంలో కాస్త పౌడరు గట్రా రాసుకుని బొట్టు అది పెట్టుకున్నాగానే కాస్త చూసుకున్నట్ట ముఖం ఎలా ఉంది అని. ఓ తెల్ల వెంట్రుక చెవిలోకి వెళ్ళిందిట. తం కర్ణమూలమాగత్య ఫలిత ఛద్మనా జరా. వయస్సు అయిపోయింది కాబట్టి ఆ నల్ల వెంట్రుక తెల్ల వెంట్రుకగా మారింది. మారినటువంటి వెంట్రుక చెవిలో కిందికి వెళ్ళింది అని ఆయన ఆలోచన చేసేట. కైకేయి శంక ఏవాహ. కైకేయకు కూడా తెలియకుండా నెత్తి నుండే వెంట్రుక చెవిలోకి వెళ్ళి చెప్తోంది రామే శ్రీహి న్యస్యతామితి. రాముడి మీద రాజ్యరమ భారాన్ని పెట్టేసేయాలి అని చెప్పి. అయితే దశరథుడు కూడా అంతటి వివేకం కలిగినటువంటి వాడు, అంతటి పరమాత్ముని పరుడు నరుడుగా వస్తే ఆయనను తన కొడుకుగా పొందినటువంటి మహనీయుడు ఆయన. రాముడిని విడిచి ఒక్క నిమిషం ఉండలేడు. యాగ సంరక్షణానికి తీసుకెళ్తాను అని అంటే ఎప్పుడు పుట్టాడయ్యా నాకు రాముడు? 60 వర్ష సహస్రాణి జాతస్య మమ కౌశిక
దుఃఖేన ఉత్పాదితశ్చాయం నరామం నేతుమర్హసి. ఎవరికైనా 60 ఏళ్ళకి పిల్లాడు పుడుతున్నాడు అంటే ఏదో తేడాగా చూస్తారు వాడికేసి. అప్పట్లో 1,20,000 అంటే శతమానం భవతి అంటే ఇప్పటికి కూడా ఎంత అని అంటే 120 ఏళ్ళు అని అర్థం. భగవద్ రామానుజులు పూర్ణాయుర్దాయం కలిగిన వారు అంటే 120 ఏళ్ళు ఆయన బతికారు, ఆదిశేష స్వరూపులు. అందుకే 60 ఏళ్ళు నిండిన తర్వాత షష్ఠి పూర్తి అని చెప్పి చేస్తారు. కాబట్టి 60,000 ఏళ్ళు అయిపోయిన తర్వాత రాముడు పుట్టాడు. ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన. ఇంకా 16 ఏళ్ళు రాలేదయ్యా నా రాముడికి, ఈయన్ని రాక్షసులపైన నీ యాగ సంరక్షణకి తీసుకెళ్తానంటున్నావు. రాజీవలోచన, ఆయన కళ్ళు తామరల్లా ఉంటాయి. ఆయన కళ్ళు తామరల్లా ఉంటే ఏమిటి, ఆయన అరచేతులు తామరల్లా ఉంటే ఏమిటి? ఎందుకు చెప్తున్నాడు అంటే, నువ్వు నిశాచరులపైకి నా రాముడిని తీసుకెళ్తున్నావు. వాళ్ళు రాత్రిపూట చరించేటువంటి వాళ్ళు. ఆ రాత్రించరులు వచ్చేటువంటి సమయానికి సూర్యాస్తమయం అయిపోతే కమలములు ఎలా ముడుచుకుపోతాయో అలాగా తామరల్లా కళ్ళు మూసుకుపోయేటువంటి స్వభావం కలిగినటువంటి నా రాముణ్ణి తీసుకెడతావా అని చెప్పి ప్రశ్నిస్తాడు. కనుక రాముడు అంటే అంత ప్రత్యయం. తర్వాత ఆయన్ని ఎంతో ఓదార్చాడు. ఆ వశిష్ఠుడు వీళ్ళంతా, ఆ సుమంత్రుడు వీళ్ళంతా ఓదార్చిన తర్వాత ఏదో పంపించాడు. ఆయన యాగరక్షణం చేశాడు. కళ్యాణంతో వెనక్కి వచ్చాడు. పూలలో పెట్టి అప్పగించాడు విశ్వామిత్రుడు తిరిగి. అయినా కూడా వచ్చే వరకు కూడా దశరథుల వారు సింహాసనం ఎక్కలేదు, స్నానం చేయలేదు. రామా 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 అని చెప్పి అలా వెలవెల్లాడిపోయాడు. అంత ప్రేమ కలిగినటువంటి వాడు ఎలాంటి ఆలోచన చేశాడంటే, అంత ధర్మవంశంలో పుట్టినటువంటి వాడు కూడా ఎప్పుడు భరతుడు లేడో కైకమ్మకు చెప్పకుండా, అంతఃపురంలో తెలియకుండా వెళ్ళి సభామధ్యంలో ఉద్ఘోషణం చేసేసాడు. అంటే తెలివితేటలు ఏమిటి? ప్రజలంతా కూడా రాముడి యొక్క ప్రపత్తితో ఉన్నారు కదా, శరణాగతి చేసి ఉంటున్నారు కదా, రాముడు గుణం వల్ల వాళ్ళు కీర్తన చేస్తూ ఉన్నారు కదా, కాబట్టి రాముడికి రాజ్యం ఇవ్వమంటారు కదా, కాబట్టి ప్రజలంతా కోరుకున్నారు, మంత్రిమండలి ఒప్పుకున్నది. అంతేకాకుండా అర్చకులు, జ్యోతిష్కులు అందరూ పెద్దలంతా తీర్మానించేశారు, నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పి కైకకు సమాధానం చెప్పవచ్చనేటువంటి ప్రణాళికతో వెళ్ళి నాలుకతో ఆ విషయాన్ని సభలో చెప్పాడు. దీయతాం 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 అని చెప్పి ఒక సముద్రంలా గర్జించారట ప్రజలంతా కూడా. ఈయనకి ఒక్కసారి మనస్సులో ఒక ఆలోచన వచ్చిందట. ఎవడైనా రిటైర్ అయిపోతున్నాడు అనుకోండి, రిటైర్మెంట్ ఫంక్షన్లో ఏం చెప్తూ ఉంటారు మామూలుగా, అయ్యో ఇప్పుడే ఎందుకండి 62 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఈయన రిటైర్ అయిపోవడం. అప్పుడు వచ్చి ఆయన టేబుల్ మీద పడుకుంటున్నాడు, ఏం చేయట్లేదు, ఒక ఫైల్ రాయట్లేదు, వీపు గోడకేసి రాయటమే తప్పించి. అయినా కూడా ప్రతి రిటైర్మెంట్ ఫంక్షన్లో అప్పుడే లేదు, ఈయన ఇంకా కూడా చేయొచ్చు. కానీ ప్రభుత్వ నియమాలు ఏం చేస్తాం, కాబట్టి ఈయన రిటైర్మెంట్ వచ్చేసింది, కాబట్టి మేమంతా బాగా బరువెక్కిన గుండెలతో ఈయనకి సెండ్ ఆఫ్ చెప్తున్నాం అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఇంతకన్నా కొత్తగా స్క్రిప్ట్ ఏమి ఉండదు కదా. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఇదే గొడవ, కొత్త స్క్రిప్ట్ ఏం రాయగలడు. కాబట్టి ఇలాంటి మాట వస్తుందేమో అనుకుంటే ఇచ్చేయండి అని చెప్పి ఒక పున్నమనాడు, అంటే సముద్రుడు చంద్రుడిని చూస్తే ఉప్పొంగిపోతాడు. తన గర్భంలోంచి, సముద్ర గర్భంలోంచి ఉద్భవించాడు కదా చంద్రుడు. కాబట్టి చంద్రుడు ఉదయిస్తే ఎలా ఉప్పొంగిపోతారో, రామచంద్రుడు యొక్క పట్టాభిషేకం అనగానే ప్రజలంతా ఇచ్చేయండి రాముడికి ఇచ్చేయండి అన్నట్ట. గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. రాముడు ఆ ఏనుగు పైన వస్తూ ఉంటే, ఏనుగుపై రాముడు ఎంతో చక్కని దేవుడు, ఆయనకి ఇచ్చేయండి అని చెప్పేప్పటికీ దశరథులు వారు అడిగేట, ఏమయ్యా ఈ తెల్లని వెళ్ళగొడుగుల కింద శరీరం పాలిపోయేట్లుగా నేను నిద్రాహారాలు మాని అన్నోదకాలకు దూరంగా ఉండి ఈ రాజ్య రక్షణ అనేటువంటిది చేశానే, 4 రోజులు ఉండొచ్చుగా దశరథరాజు గారిని ఒక్కడం లేదు, అందరూ ఇచ్చేయండి అంటున్నారు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇంతమంది కూడా నేను ఏమన్నా పొరపాట్లు చేసినా రాజ్య నిర్వహణలో అన్నట. అప్పుడు ఈయన గుర్తించి అక్కడ పక్కన ఉండేటువంటి ఋషిగణాలంతా చెప్పారట, జాబాలి ఇత్యాది మహర్షులంతా, యా బహవో కళ్యాణ గుణా సంతితే నృప, తవ పుత్రే నీ కొడుకు యందు అనేకమైనటువంటి గొప్ప గుణాలు ఉన్నాయ్యా, అందువల్ల ఆ రాముడి యందు అన్ని గొప్ప గుణాలు ఉండటం వల్ల ఆ రాముడి యందు రాజ్యరమను చూడాలి అని చెప్పి
ప్రజలంతా కోరుకుంటున్నారు అని. కంబర్ అనేటువంటి వాడు ఉన్నాడండి తమిళంలో. ఆ రామాయణం ఎప్పుడన్నా చదవండి, ఆశ్చర్యపోతారు ఆయన భావాలకి. ఆయన అంటాడు, పట్టాభిషేక సర్గలో రాముడు నెత్తిన కిరీటం పెడితేట ప్రజలంతా తలలు తడువుకున్నట్ట. ఇప్పుడు నా నెత్తిన పెడితే నేను తల తడువుకోవాలి, కానీ మంత్రాలయ పీఠంలో వారు శాలువా కప్పి ఆ మంత్రాలయ పీఠాధిపతులు ఆ రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహ అక్షంతలు గట్రా వేసి సంభావన గట్రా ఇచ్చి వారు వెంటనే నాకు ఆ టోపీ పెట్టారు నెత్తిన. అప్పుడు నా టోపీ జాగ్రత్తగా అమరిందా లేదా అని ఒకసారి ఇలా అనుకున్నా. లేదో మా గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇచ్చారు ప్రవచన నిధి అని చెప్పి, ఆయన మెడలో వేసుకున్నటువంటి నవరత్నమాలికి తీసి నా మెడలో వేసేశారు. మా ఆస్థాన పండితుడు అయ్యా అని చెప్పి ప్రవచన నిధి అని చెప్పి బిరుదు ఇప్పించేశారు. పెద్ద గవర్నర్ దత్తాత్రేయ గారి వాళ్ళందరినీ పిలిపించి నా సభకి వాళ్ళ ద్వారా గొప్ప సన్మానం చేసేసి ఓ 80,000 రూపాయలు కూడా ఇచ్చేశారు ఆ సమయంలో. అప్పుడు బాబు ఇదేదో ఎడిట్ చేసుకోండి, ఐటీ వాళ్ళు ఎవరన్నా వింటారు కాబట్టి ఉద్యోగస్తుని రిటర్న్స్ వేసేవాడిని. అప్పుడు వేసేదో లేదో తెలియదు కాబట్టి ఆ తర్వాత ఎవరు లాక్కోవాలో వాళ్ళు లాక్కున్నారు. హోమ్ అఫైర్స్కి వెళ్ళిపోయింది అది, నా దగ్గర ఏం లేదు కాబట్టి నా సంబంధం లేదు ఆ రిటర్న్స్తో. అప్పుడు నేనన్నాను, ఇలాగే స్వామివారికి గణపతి సచ్చిదానంద స్వామివారికి దత్తపీఠ జగద్గురువులకి 120 ఏళ్ల సభలో నేను వచ్చి వారి పాద నమస్కారం చేసి అప్పుడు 1,20,000 రూపాయలు కవరు పుచ్చుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పాను. ఏదో ప్రతిస్పందించండి అంటారు కదా. అప్పుడు ఒక ఆయన అడిగారు, ఏమండి మీకు 1,20,000 కావాలంటున్నారా, మేము దత్తభక్తులు మేము ఇచ్చేస్తాము అని. ఒక పిచ్చివాడా, అంతే అడిగితే నేను విభీషణ్ ఎందుకు అవుతాను రా, ఏంటి ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు నువ్వు. ఈ 80,000 ఇప్పుడు గొప్పవి, ఇంకా తర్వాత ఆయనకి ఇప్పుడు 80 అంటే ఇంకో 20, ఆ తర్వాత 20, 40 ఏళ్ళు. ఇప్పుడు నాకెంత 50 దాటిన వాడిని, ఇప్పుడు 56 ఏళ్ళు అండి. అప్పటికి ఎంత వస్తుంది నాకు, 96 ఏళ్ళు వస్తుంది. నేనేం అడుగుతున్నాను, 96 ఏళ్ల తర్వాత నేను వచ్చి వంగి ఆయన పాదాలకు నమస్కరించి ఆయన దగ్గర కవర్ తీసుకోవాలి అంటున్నావు. అంటే నువ్వు కవర్ తీసుకోవడం మాత్రం వింటున్నావు కానీ పశ్యేమ శరదశతం జీవామ శరదశతం నందామ శరదశతం అజీతాస్యామ శరదశతం జోక్చ సూర్యం దృశే అంటే అన్నేళ్ల తర్వాత కూడా మనం సంధ్యావందనం చేస్తూ ఉంటే ఏదో అమ్మవారికి నమస్కారం, గాడిది గుడ్డు నమస్కారం పెడుతున్నావు, అమ్మవారిని ఎన్ని కోరికలు కోరుతున్నావు. నేను అన్నీ మంచి మాటలు వింటూ ఉండాలి. 120 ఏళ్ళు వచ్చే వరకు అని అడుగుతున్నావు. 120 ఏళ్ళు వచ్చే వరకు నేను సూర్యుడిని చూడాలి అంటున్నావు. 120 ఏళ్ళు వచ్చే వరకు నా అరిషడ్ వర్గాలను జయించాలి అని కోరుకుంటున్నావు. నువ్వేమో సామాన్యమైన కోరికలు కోరుతున్నావా? ప్లెయిన్ దోశ కాదు, మసాలా దోశ ఇది. పైకి అలా కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రార్థనలు, లోపల ఎంత అంతరార్థం ఉంటుందండి. కాబట్టి అలా ప్రజల చేత మన్నన పొందినటువంటి గొప్ప కవి అయినటువంటి కంబర్ మహాకవి కూడా నెత్తిన కిరీటం పెడితే ప్రజలంతా తలలు తడువుకున్నారు అని అంటే అర్థం ఏంటంటే ఆయన ఆత్మారాముడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆత్మారాముడు ఆయన. ఈ ఆత్మారాముడు ప్రజలందరికీ ప్రతినిధి. ఆయన ఒక్క ఆయనకి తెలియదు తప్పించి అందరికీ తెలుసు, ఋషులకి. అదే చెప్తాడు విశ్వామిత్రుడు, నువ్వు రాముడంటే ఎవరో తెలుసుకోలేకపోతున్నావయ్యా. ఏ చాన్యే తపసి స్థితా అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. రాముడు సత్యపరాక్రముడుగా నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, కానీ ఆయన ఎవడో నాకు తెలుసు. వశిష్ఠుడు ఇతరులైనటువంటి ధర్మాత్ములందరికీ కూడా తెలుసు. అంతేకాదు ఏచ అన్యే తపసి స్థితా, వశిష్ఠుడు ఇతర మీ ఋషిగణములే కాదు, నీ పక్కన ఉండేటువంటి మంత్రిమండలే కాదు, తపస్సమాధిలో ఉండేటువంటి వాళ్ళందరికీ రాముడు ఎవరో తెలుసు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము, వింతలుగా మునులెల్ల వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము. కాబట్టి లోపల దహరాకాశంలో వెలుగుండేటువంటి తేజస్సు ఆ రాముడు. ఈ రాముణ్ణి
మొట్టమొదటిసారిగా మన ఆంజనేయ స్వామి వారు పంపా నదీ తీరంలో చూశారండి. చూసేటప్పటికి ఒక్కసారి ఆయన ఆనందపడిపోయాడు. ఆ ముందు సందర్భం ఏంటంటే వాలిగారు ఎప్పుడూ కూడా భయపడుతూనే ఉండాలి అందరూ కూడా అని కోరుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. సుగ్రీవుణ్ణి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఏదో చిన్న కారణం, అన్నగారు ఓ రాక్షసుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఆ రాక్షసుడిని ఈయన చంపలేకపోయాడేమో అని చెప్పి లోపల ఘోర పోరాటంలో ఉండేటువంటి ఆ విషయం తెలుసుకోలేకుండా వాలి వెళ్ళినటువంటి గుహకు అడ్డుగా బరువైనటువంటి ఒక శిలను పెట్టి ఈయన సింహాసనాన్ని ఎక్కి రాజ్యపాలన చేస్తున్నాడు సుగ్రీవుడు. తావన్మాత్రానికే పూర్వాపరాలు గుర్తించకుండా మహాకోపంతో తీవ్ర క్రోధమూర్ఛితుడైపోయినటువంటి ఈ యొక్క వాలి సుగ్రీవుడిని తరివి కొట్టాడు. అన్ని దిక్కులకి పరిగెత్తాడండి పాపం. చివరికి విషయం తెలుసుకున్నాడు. మతంగ మహర్షి ఎప్పుడైతే దుందుభిని సంహరించాడో వాలిగారు అప్పుడు ఎగిసి ఎడంకాలతో తన్నాడు ఆ దుందుభి మృతదేహాన్ని. అది అలా మతంగ మహర్షి ఆశ్రమం పైనుంచి ఋష్యమూక పర్వతం పైనుంచి వెళ్ళి ఆ కొండ చర్యల పైన పడింది. అప్పుడు ఆ రక్త బీజములు పడేప్పటికి మహర్షి కోపం వచ్చి ఎవడైతే ఈ పని చేశాడో వీడు కానీ వీడికి సంబంధించిన వాళ్ళు కానీ ఋష్యమూక పర్వతం పైకి అడుగు పెడితే చాలు తల పగిలి చచ్చిపోతారు అని చెప్పాడు. అప్పటి నుంచి ఇంక ఋష్యమూక పర్వతం పైకి వాలి రారు అని చెప్పి ఈ వాలిగారు భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే దానికి చాలా ఖేదాన్ని పొందేటువంటి సుగ్రీవుడు అక్కడ తల దాచుకున్నాడు. ఆ పర్వతం పైన ఎప్పుడైతే ఈయన ఉన్నాడో ఓ రోజు ఈ రాజ్య రమను వదిలేసి కైకమ్మ ఆజ్ఞతో దశరథుడు చేసినటువంటి శాసనాన్ని మన్నించి రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి నాహం అర్థపరోదేవి లోకం ఆవత్సు ముత్సహే విద్ధిమాం ఋషిభిస్తుల్యం విమలం ధర్మమాశ్రితం. అమ్మా నువ్వే చెప్పాలా, రాముడికి అది దశరథ శాసనం అని నువ్వే చెప్పాలా, భటుడు చెప్పినా కూడా నేను వెళ్ళిపోతాను. అంతెందుకమ్మా అరణ్యాలకు వెళ్ళమని ఈ రాముడికి దశరథ శాసనమే అక్కర్లేదు, కైకమ్మ శాసనం ఉన్నా చాలు నేను వెళ్ళిపోతాను. నేను ఏ లౌకిక ధర్మాన్ని ఆశ్రయించి రాజ్యాన్ని నేను కోరుకోవట్లేదు, రాజ్య సంపదలు నాకొద్దు, నేను ఒక ఋషి వంటి వాడిని, అంత వైరాగ్యం నాకుంది, రాజవంశంలో ఉన్నాను కాబట్టి ఈ ఆభరణాలు ఈ పట్టుబట్టలన్నీ కూడా అని చెప్పి పక్కన పెట్టేసి ఆయన వెంటనే నారచీరలు కట్టుకుని సీతమ్మ వారు లక్ష్మణుడు వస్తానంటే వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి ఆయన తల పైన కూడా మర్రిపాలు పోసుకుని జడలు కట్టేసేట్టు చేసుకున్నాడు. లక్ష్మణస్వామి ఆచరించాడు. అలా వచ్చేటువంటి వాళ్ళు ధనుర్బాణాలు పట్టుకుంటున్నారు. క్షత్రియ ధర్మం అరణ్యంలో కూడా పాలన చేయాలి కాబట్టి. ఇది ఏమిటో చూస్తూ ఉంటే వీళ్ళు తాపసుల్లాగా నారచీరలు కట్టుకున్నారు, పక్కన ధనుర్బాణధరులై ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరో ప్రమాదం అని చెప్పి పరుగున నలుగురు మంత్రులతో పాటు వెళ్ళిపోయారు. ఈయన కూడా పరిగెత్తాడు. ఏమిటో సుగ్రీవుడు ప్రభువు పరిగెడుతున్నాడని ఆయనకి మంత్రిగా ఉండే ఆంజనేయ స్వామి వారు కూడా పరుగున వెళ్ళాడు. వెళ్ళేప్పటికీ అరణ్య మధ్యంలో ఆగవయ్యా అన్నాడు సుగ్రీవుడు. ఎందుకు పరిగెత్తిస్తున్నావు, మా అన్నగారికి సంబంధించిన వాళ్ళు ఎవరో వస్తున్నారు అక్కడ, వాళ్ళని నేను చూశాను, ప్రసన్నంగా ఉన్నారు, వాళ్ళెందుకు నిన్ను చంపుతారు, ఏమో చంపచ్చేమో, విరుద్ధమైన లక్షణాలతో ఉన్నారు, ధనుర్బాణాలు కలిగి ఉన్నారు, నారచీరలు కట్టుకున్నారు, కాబట్టి నాకు అనుమానం వచ్చింది. మరి నువ్వు భయపడి మమ్మల్ని భయపడి చంపేసేట్టుగా ఉన్నావురా, అసలు మంత్రి అన్నవాడు ప్రభువుని తిట్టకూడదు, బాగా అక్షంతలు వేస్తాడు ఆంజనేయ స్వామి వారు. ఆ సందర్భంలో చూడండి, గ్రహించి ఉండాలి. అసలు రాజు ఎలా ఉండాలో మంత్రి గారు చెప్తున్నారు రాజుగారికి. నువ్వు ధైర్యంగా ఉండి ప్రజలంతా కూడా ధైర్యంగా ఉంచాల్సినటువంటి నువ్వు భయపడి మమ్మల్ని భయపెడుతున్నావా, నీడను చూసి దొంగనుకుని ఎలా అయితే రాత్రివేళ దీపపు కాంతిలో భ్రాంతి పడుతూ ఉంటాడు జీవుడు, అలాంటి వాడిలా ఉన్నావు నువ్వు, ముందు నేను కనుక్కొస్తానని చెప్పి ఆయన భిక్షుక రూపంలో వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రశ్నించాడు, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే ఏదో లోకంలోంచి వచ్చినటువంటి వాళ్ళలో ఉన్నారే, మీ యొక్క కళ్ళు ఏమిటి అప్పుడే వికసించినటువంటి తామరపత్రముల్లా ఉన్నాయి, అసలు మీరెవరు అని చెప్పి 2-3 ప్రశ్నలు వేసేటప్పటికి ఈయనకి సమాధానం చెప్పలేదు రామచంద్ర ప్రభు. హనుమంతుడు ప్రశ్నలు అడిగాడు.
ఆయనకి సమాధానం చెప్పాలి రాముడు. చెప్పకుండా పంపా నదీ తీరంలో లక్ష్మణస్వామితో చెప్తున్నాడు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదోపధారిణ నా సామవేద విదుష శక్యమేవం విభాషితుం. లక్ష్మణ, చూసావా, మన ముందు భిక్షుక రూపంలో ఉన్నాడే, వీడు వేదయ్య, వేదములన్నీ ఔపోసం పట్టేసినటువంటి వాడు. ఎందుకంటే ఋగ్వేదము బాగా చదవనటువంటి వాడు బహురుక్కులతో ఉంటుంది ఋగ్వేదం. ఆ ఋగ్వేదం అంతా ధారణ చేయకపోతే వీడు ఇలా మాట్లాడేటువంటి శక్తి కలిగి ఉండేటువంటి వాడు కాదు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదోపధారిణ. యజుర్వేదములో మంత్రములు చాలా వెనక్కి నుంచి ముందుకు, ముందుకు వెనక్కి చాలా భ్రాంతి పుట్టిస్తాయి. ఆ యజుర్వేదములు బాగా ధారణ చేశాడు. అంతేకాదు, మాట్లాడుతూ ఉంటే మధురంగా ఉండాలంటే ఈ సంగీతం అంతా సామవేదం నుంచి వచ్చింది. కాబట్టి సామవేదం కూడా చాలా బాగా చెప్పాడు. కాబట్టి సామవేదం అధ్యయనం చేశాడు కాబట్టి ఇంత మధురంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలా మాట్లాడటం అందరి వల్ల కాదు. అసలు కత్తి ఎత్తినటువంటి వాడు ఉద్యతాసి అరేరపి, కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దింపేయాలనేంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. అసలు 4 మాటలు మాట్లాడేప్పటికీ మాలాంటి వాళ్ళల్లో మీరు ఎన్ని తప్పులు గమనిస్తూ ఉంటారండి. ఇదేమిటి ఇక్కడ ఈ పదం వేసాడే, ఇలా కాకుండా ఇలా వేసుంటే బాగుండేదే అని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఆంజనేయ స్వామి వారు మాట్లాడుతూ ఉండేట ప్రతి మాట తీయగా ఉందిట. పలుకు పలుకుకో ముద్ర చిలుకుతున్నట్టు మన స్వామి. బహు వ్యాహరతానేన నకించిది అపశబ్దితం. ఇంతసేపు మాట్లాడాడు కదా, ఒక్క అపశబ్దం అన్నా వచ్చిందా ఈ నోట్లోంచి. లక్ష్మణ చూడు, సౌమిత్రి ఎంత మధురంగా మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి నూనం వ్యాకరణం కృష్ణం అదేన బహుధాశ్రుతం ముఖం వ్యాకరణం స్మృతం అంటారు కదా. ప్రథమేహి విద్వాంసో వైయాకరణా వ్యాకరణ మూలత్వాత్ సర్వశాస్త్రాన్ని అని చెప్తున్నారు కదా. వ్యాకరణ శాస్త్రాన్ని బాగా ఔపోసనం పట్టేసాడు ఆయన, లేకపోతే ఇలా మాట్లాడినా అని చెప్పేప్పటికీ అంటే ఏమిటి ఆ మాటల్లో అలాంటివి ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారు చెప్పారే, మీ కళ్ళు అప్పుడే వికసించినటువంటి తామర పొల్లా ఉన్నాయి అని అంటే తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని ఉపనిషత్తు చెప్తుంది, ఛాందోగ్యం. ఆ ఉపనిషద్ అర్థం అది. ఆ ఉపనిషద్ రహస్యాలు వేద సారమైనటువంటి మాటలే ఆంజనేయ స్వామి వారి ముఖత వస్తూ ఉంటాయి. కనుక దాన్ని రాముడు తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన చదివినటువంటి వాడు కదా. విద్వానేవహి జానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంధ్యా విజానాతి గురువీ ప్రసవ వేదన. 4 పిల్లల తల్లి పిల్లల్ని ఎలా పెంచాలో ఆవిడికి తెలుస్తుంది. అలాగే 4 గుణాలు ఉండేటువంటి వాడే అవతల వాళ్ళ గుణాలను గ్రహించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటాడు. కాబట్టి రాముడు ఆంజనేయుడి చేత దాస్యం చేయించుకున్నాడంటే ఎన్ని పుణ్యగుణాలకు ఆయన నిలయుడు గనక. కాబట్టి వెంటనే లక్ష్మణస్వామి పాపం ఈ యొక్క రాముడెవరో తానెవరో అన్నీ చెప్పాడు. అసలు ఆంజనేయ స్వామి వారి చరిత్రలో గమనించవలసింది ఏమిటంటే ఆయన అన్నిటికీ కూడా తర్కశాస్త్రముతో ప్రబోధితమైనటువంటి చిత్తవృత్తితోనే ఉంటాడు ఎప్పుడు కూడా. సరే, నువ్వు రాజపరివారంలో వాడివి కదా, ఇదేమిటి అన్నగారి ధనస్సు కూడా నువ్వు పట్టుకుని ఉన్నావు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఈయన ధనస్సు ఈయన తీసుకోడు. సౌమిత్రే క్వధనుహు అంటాడు ఎప్పుడన్నా ధనస్సు కావాలంటే. అప్పుడు ఆయన అన్నగారికి అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాగే నువ్వు ఎందుకు దాస్యం చేస్తున్నావు? ఇప్పుడు భటుడు దాస్యం చేయాలి కానీ అన్నగారికి తమ్ముడు ఎందుకు దాస్యం చేయాలి? ఇదేం పెద్ద నియమం లేదే అంటే గుణై దాస్యముపాగత. లక్ష్మణుడు చెప్పాడు, మా అన్నగారి గుణములు అంత గొప్పవయ్యా, కాబట్టి ఆయన సద్గుణములకు నేను వినీతున్నయి, ఆయనకి నేను దాస్యం చేస్తున్నాను. కానీ లక్ష్మణ, మనం ఏదో కవలల్లాగా ఇంచుమించుగా ఒకే సమయంలో పుట్టినటువంటి వాళ్ళం. ఈయన పాపం శ్రీరామనవమి పుడితే తర్వాత వరుసగా పుట్టేశారు. ఆ భరతుడు తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా 1 డే డిఫరెన్స్లోనే అందరూ 4 వచ్చేశారు. కాబట్టి ఇంచుమించు ట్విన్స్ అన్నట్టుగా ఉంటారు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు 4 కూడా. కాబట్టి ఈయన ఎందుకు దాస్యం చేస్తున్నాడంటే అటువంటి గుణములు నాకు కూడా రావాలి. ఆవల భాగీరథు దరువుల ఆజలమే ఊరినట్లు. గంగ దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేస్తే గంగలో నీళ్లు వస్తాయి తప్పించి స్వామి పుష్కరంలో నీళ్లు, హైదరాబాద్ మూసీ నదిలో నీళ్లు రావు కదా.
కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి శుశ్రూష చేస్తే ఆయనలో ఉండే గుణాలన్నీ నాకు వస్తాయి. అప్పుడు నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి లక్ష్మణస్వామిని ఆయన గురువుగా తీసుకున్నాడు, జగద్గురువుగా మన్నించాడు రామచంద్రస్వామి వారిని. అప్పటి నుంచి ఈయన కూడా నిర్ణయించుకున్నాడు. వచ్చిన తర్వాత సుగ్రీవుడిని చూశాడు. సుగ్రీవుడు కొంచెం తేడా, కాబట్టి ఏం చేశాడంటే వీళ్ళిద్దరికీ కూడా కాస్త ఫ్రెండ్షిప్ కుదిరేట్టుగా చేసి ఈ ఫ్రెండ్షిప్కి అగ్ని సాక్షిగా మైత్రి చేసేసి. ఎందుకంటే ఈ సుగ్రీవుడు రేపు ఏదన్నా అపరాధం చేస్తే అంత బలపరాక్రమాలు కలిగినటువంటి రామచంద్రుల్లో అన్న ఔదార్యం ఉండొచ్చు, కానీ రాముడికి కష్టం వస్తే భరించనటువంటి కోపం లక్ష్మణస్వామిలో ఉంది, ఆదిశేష స్వరూపుడు కనుక. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలగచ్చని ముందుగా వాళ్ళ మైత్రిని అగ్నిసాక్షిగా చేయించినటువంటి మహానుభావుడు, అగ్నిమంత్రములు చదివినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారి. తర్వాత వాళ్ళ మైత్రి బాగా కుదురుతుంది. ఆ సమయంలో అండి, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా తిరుమలకి వెళ్ళారనుకోండి, పునర్వసు నక్షత్రం వచ్చిందనుకోండి, సౌమిత్రి సమేతుడైనటువంటి సీతారామాంజనేయ స్వామి వారు పునర్వసు నక్షత్రం రోజున ఊరేగుతూ ఉంటాడు. ఆ రోజు ప్రాతకాలంలో ఆనంద నిలయంలో ప్రత్యేకంగా రాముల వారి పూజ, వడపప్పు పానకం నివేదన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ సాయంకాలం పూట చూస్తే ఎదురుకుండా రామచంద్ర ప్రభు ఊరేగింపులో ఊంజల సేవ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారి అభిముఖంగా ఇలా ఆశ్చర్యభంగిలో ఉంటారు. ఎందుకో తెలుసా అండి, ఈ రాముడికి తర్వాత సుగ్రీవుడికి మైత్రి నెరపినటువంటి సమయంలో ఈ తను వానరుల రాజకుటుంబానికి చెందినటువంటి వాడిని ఓ మంచి మధ్యవృక్షాన్ని పీకి అక్కడ వేసి రామా కూర్చో, టేక్ ఇట్ అని చెప్పి ఆ సీట్ ఇచ్చాడు. లక్ష్మణస్వామికి భాగవతోత్తముడు కదా, ఆయనకి ఆసనం ఇవ్వలేదు. మనలో కూడా అలాంటి దుర్లక్షణాలు ఉన్నాయేమో పరికించుకోవాలి ఒకసారి. వెంటనే ఆంజనేయ స్వామి వారి సన్నివేశాన్ని గ్రహించాడు. వెంటనే అయ్యో ఆరాధనానాం సర్వేషాం విష్ణోహ ఆరాధనం పరం, ఆరాధనలో శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం పరమధర్మం అని వేదం కూడా చెప్తుంది. అగ్నిర్ దేవానాం అవమహ విష్ణు పరమహ అని చెప్పి, సర్వోత్కృష్ట దేవతం మహావిష్ణు, దేవతలందరిలోకి చిన్నవాడు అగ్ని. అయితే మరి అగ్నికి ఎందుకండి మనం అన్ని హవ్యములు కవ్యములు పితృదేవతలకు ఇవ్వాల్సినటువంటివి ఉత్తమ దేవతలకు ఇవ్వాల్సినవి ఇస్తున్నాము అంటే, ఈ అగ్నిదేవుడు బట్వాడా చేయడంలో అంత శక్తిమంతుడు, అంత స్వార్థరహితుడు. అందుకే అగ్నిముఖావై దేవాహ అంటారు. చిన్నవాడైనా కూడా లక్ష్మీ అమ్మవారిని తీసుకురావాలంటే జాత వేద మా ఆవహ అని చెప్పి, అలాగే దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలన్నా అగ్నిదేవుడు కావాలి. విష్ణు పరమహ, ఆయన సర్వోత్కృష్ట దైవతం. అక్కడ వరకు అటువంటి ఆరాధనానాం సర్వేషాం విష్ణోహ ఆరాధనం పరం, తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం. అంటే ఓ పుణ్యక్షేత్రం నుంచి వచ్చాడు అనుకోండి, ఓ తిరుమల నుంచి వచ్చాడు, ఎందుకు గౌరవిస్తున్నారు? స్వామి ఆరాధనలో తరిస్తున్నాడు, ఈయనకి నమస్కరిస్తే స్వామి సంతోషిస్తాడు, నా క్షేత్రంలో ఉండేవాడిని గౌరవిస్తున్నాడు అని. ఎప్పుడు కూడా భగవంతునికి అప్లికేషన్, మనం ఎవరన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తూ ఉంటామండి, ఫలానా మీ మేనల్లుడి గారికి ఇంకో అల్లుడు ఉన్నాడు చూసారా, వాడికి నాకు ఫ్రెండ్షిప్ ఉందండి అని ఏదో రకంగా మైత్రి సమకూర్చుకుంటూ ఉంటాం. అలాగా మన స్తోత్రాలు కూడా అలాగే ఉంటాయండి. నాథమునులు అనేవాళ్ళు ఏమంటారంటే, పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మద్వృత్తం అచింతయిత్వ, నా గురించి నువ్వు ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దయ్యా, నేను దుర్వృత్తున్నే, భగవాన్ శ్రీ మహావిష్ణువు. కానీ మా తాతగారు గొప్పగా ఆయన గొప్ప ప్రార్థనలు చేస్తూ ఉంటే నువ్వు ఆనందం పొందేవాడుట, నీ 1000 వజ్ర కవచాలు కూడా పటపట పగిలిపోయేవిట. అలాంటి మహానుభావుడు అయ్యా నువ్వు. కాబట్టి పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మద్వృత్తం అచింతయిత్వా. అందుకే మనం గోత్రప్రవరులు పెద్దవాళ్ళ దగ్గర ఎందుకు చెప్పుకుంటాము అంటే, మన ఋషి పరంపర చెప్పేప్పటికి ఇలాంటి ఋషి వంశంలో పుట్టాడు కాబట్టి వీడు కూడా యోగ్యుడే అని అనుకుంటారు. అందుకని అన్నమాచార్యులు వంశంలో వాళ్ళు కూడా అదే చెప్పారు, శరణంటిని ఆతని సంబంధమును చేసి. మా అన్నమాచార్యులు వారు చక్కగా కీర్తనలు పాడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి వారు శివతాండవం మనందరికీ తెలుసు, వెంకటేశ్వర స్వామి వారు నృత్యం చేసేవారట. ఆయన గొప్ప కీర్తనలు చేశారు. ఆ కీర్తనల్లో వెంకటేశ్వర స్వామి నృత్య భంగిమల్లో కూడా చూపించారు ఆయన సంస్కృత కీర్తనల్లో. కాబట్టి
అలాగా భాగవతుల్ని గమనించడం అంటే భగవంతుణ్ణి గౌరవించడం కన్నా ఎక్కువ ప్రాధాన్యత, అలాగే గొప్పదైనటువంటి ఫల స్వీకారముకు అర్హతను మనం పొందుతూ ఉన్నాం. సిద్ధిర్భవతి వానేతి సంశయం అచ్యుత సేవినాం నసంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం. శ్రీనివాసస్వామి భక్తులకు, రామచంద్ర భక్తులకు మనం సేవ చేస్తే రాముడికి భక్తుల కన్నా ఎప్పటికైనా అపాయం రావచ్చు, కానీ రామ భక్తాగ్రగణ్యుల యొక్క సేవ వల్ల మనం ఎక్కువ ఫలితం పొందుతాం. ఆంజనేయ స్వామి సేవ వల్ల, రామభక్తి కన్నా కూడా హనుమభక్తి ఉండటం వల్ల మనం ఎక్కువగా తరిస్తామని గ్రహించడం కోసం ఇదంతా చెప్పడం. అప్పుడు హనుమ ఏం చేశాడండి, వెంటనే మంచి చందన వృక్షాన్ని బీగి లక్ష్మణస్వామి వరకు వేసాడు. కూర్చోండి, మీరు భాగవతాగ్రగణ్యులు, స్వామి గురించి నాకు చెప్పి గొప్పగా నాలో రామగుణానుభవాన్ని పెంచినటువంటి వాడు మీరే అని లక్ష్మణస్వామిని కూర్చోబెట్టాడు. అప్పుడు ఆశ్చర్యంగా రాములు వారు ఆంజనేయ స్వామి వారికి చూశారు. బాగా బుద్ధిమంతుడవయ్యా, క్షణకాలంలో గ్రహించావు, నాకు ఆసనం వేశాడు సుగ్రీవుడు, మా లక్ష్మణస్వామికి వేయలేదు. ఆయన తినకపోతే ఈయన తినడు, ఆయన నిద్రపోకపోతే ఈయన నిద్రపోడు. అలాంటి ప్రేమ పరస్పరం కలిగినటువంటి వారు రామలక్ష్మణులు. కనుక ఈ తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు ఆయన కూర్చోకపోతే ఈయన కూర్చోవడం తెలిసి వెంటనే చందన వృక్షం మంచి సుగంధం, మధ్య వృక్షానికి ఏముంటుంది, సుగ్రీవుడు వేసిన వాడి మనసే అది, ఈయన మనసు ఇది. చందన వృక్షాన్ని నరికితే నరికిన చందనానికి కూడా సుగంధం ఇస్తుంది. అలాంటి వాడు మన ఆంజనేయ స్వామి వారు. కాబట్టి విశుద్ధ విజ్ఞానుడు ఆయన, చెప్పుకున్నాం కదా మొదట్లోనే. కాబట్టి పుణ్యారణ్య విహారుడు మన ఆంజనేయ స్వామి వారు. వృక్షం వేస్తే అప్పుడు ఆయన రాముడు ఆనందంగా ఆశ్చర్యంగా చూశాడు. ఆశ్చర్యం ఎందుకంటే ఇంత క్షణకాలంలో ఎంత మంచి పని చేసావయ్యా అని, ఎలా గ్రహించావయ్యా, బుద్ధిమతాం వరిష్ఠువయ్యా స్వామి అని చెప్పి చూశాడు. పాపం ఎప్పుడూ సహజంగా మంచి పనులు చేసేవారికి ఎదుటి వాళ్ళు ప్రశంసిస్తే కూడా ఎందుకు ప్రశంసించారో తెలియదు. నదులు సముద్రంలో కలిసినంత సహజంగా మంచి పనులు చేయటం ఆంజనేయ స్వామి వారికి అభ్యాసం. కనుక మంచి పని చేసిన ఆయనకి తెలియలేదు, ఏదో మామూలు పనే అనుకున్నాడు. ఆయన అనుకుని రాముడు ఏమిటి అంత అభిమానంగా చూస్తున్నాడు, అంత ఆనందంగా చూస్తున్నాడు నాకేసి అని చెప్పి ఆశ్చర్యపోయాడు. అది హనుమంతుల వారు ఇలా ఉండడంలో ఉండేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి వృత్తాంతం. ఎప్పుడన్నా ఈసారి వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆ సన్నివేశం చూడండి. అలాంటి ఆంజనేయ స్వామి వారిని, ఆ ముందుగా ఉండే రామచంద్రుడిని చూసి కాస్త దర్శనం అయ్యాక కొంచెం వెనక్కి వచ్చి ఇలా ఆశ్చర్యంగా రాముడి కేసు చూసేటువంటి ఆంజనేయ స్వామిని చూస్తేట అకళంకమైనటువంటి రామభక్తి తరంగితమై మనలోకి ప్రవేశించేస్తుందిట. ఒక మహానది, సరస్వతి నది ఎలా లోపల ప్రవహిస్తూ ఉంటుందో అలా మనలో శుద్ధ మందాకిని అంటే గంగ త్రిపథగండి. భూమిలో ఉంటే భోగవతి, పైనుంటే భాగీరథి, ఆకాశంలో ఉంటే మందాకిని. ఉన్నతంగా ఉండేటువంటి మందాకిని ఈ రెండు గంగల కన్నా అది గొప్పదే అని అనుకుంటే ఆ గంగ ఎంత పవిత్రమైందో హృదయం అంత గొప్పదైపోతుంది ఆంజనేయ స్వామి వారి యొక్క సందర్శన మాత్ర ఫలం చేత. కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామి వారు తరువాత ఆ మైత్రిని కుదిర్చి తరువాత ఆ లక్ష్మణస్వామి ముందు చక్కగా పరిచినటువంటి ఆభరణాలన్నీ కూడా చూపించిన తర్వాత అందులో సీతమ్మవారి నగలు, సీతమ్మవారి చీర ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాలి నిగ్రహణం రాముడు చేసిన తర్వాత మన దివ్యమైనటువంటి ఆంజనేయ స్వామి వారు నలుగురు దిక్కులకి కపిజాతులు పంపిస్తూ ఉంటే అదృష్టవశాత్తు ఈయన దక్షిణ దిక్కులో గొప్ప భల్లూక యోధుడైనటువంటి నాయకత్వం వహించినటువంటి జాంబవంతుడు వెనకాల వెళ్ళాడు, అంగదుడు వెనకాల వెళ్ళాడు. దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వెళ్ళేప్పటికీ ఎవరు దాటగలరు యోజనములు అని అంటే ఒక ఆయన నేను 30 దాటుతా, నేను 60 దాటుతా, నేను 20 దాటుతా అని చెప్తూ ఉంటే అన్నీ తెలిసినటువంటి వాడు ఎప్పుడూ మాట్లాడండి. అర్థో ఘటో ఘోషముపైతి నేను సగం కొండే తొణికిసలాడుతూ ఉంటాయి. బాగా చదువుకున్నవాడు ఎప్పుడు సభల్లోకి రాడు, వాడికి సన్మానాలు అవసరం లేదు. కాబట్టి రమణ మహర్షి గోచిపెట్టి కూర్చున్నట్టు ఉంటాడు వాడు. కాబట్టి ఏమీ మాట్లాడకుండా తొణకుండా ఎటువంటి కార్యమైనా కూడా సునాయాసంగా చేయగలిగిన ఆంజనేయ స్వామి అక్కడ ఉంటే చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తూ ఉంటే వరగర్వితుడైనటువంటి ఆంజనేయుడిని కాస్త శాంతింపజేస్తూ ఋషులంతా కూడా ఒక విచిత్రమైన దీవెన లాంటి శాపం ఇచ్చారు.
మా గోచిపాతలన్నీ పాడి చేసేస్తున్నావు, భగవత్ పూజకు మేము పెట్టుకున్నటువంటి పవిత్ర పరిమళాలన్నీ కూడా నువ్వు నిర్మాల్యంలాగా చేసేస్తున్నావు. కాబట్టి ఎవరో మహాకార్యము చేసేటువంటి సమయంలో మహాపురుషుడు నీ యందు మళ్ళా నీ యొక్క శక్తి అంతా తెలిసేట్టు బోధ చేస్తాడు, అప్పుడు నీకు మళ్ళా వస్తుంది అని చెప్పి 4 శ్లోకాలు ఉంటాయండి. సమయం అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. ఈ యొక్క సుందరకాండకు ముందు వచ్చేటువంటి కాండలో చివరిలో జాంబవంతుడు వారు 4 శ్లోకాలు చెప్తారు. ఆ 4 శ్లోకాలు ఎవరు పారాయణం చేస్తారో వారు హనుమంతుడు అంతటి శక్తిని పొందుతారు. వైనతేయ శక్తి అంతా కూడా 4 శ్లోకాల్లో నింపేశాడు వాల్మీకి మహర్షి. కాబట్టి ఆ వైనతేయ శక్తి అంతా వచ్చేసింది. వచ్చిన తరువాత అప్పుడు ఆ మహేంద్రగిరి పర్వతంపైకి వెళ్ళాడు. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష అన్వేష్టం చారణా చరితే పథి. చారణులు వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. తతహ అన్నాడు. తరువాత దేని తరువాత అంటే ఈ యొక్క కథంతా రామకథంతా అయిన తర్వాత ఈయన 100 యోజనముల సముద్రాన్ని దాటడానికి మహేంద్రగిరి పర్వతంపైకి వెళ్ళాడు. సీతాయాహ పదం అన్వేష్టం, సీతమ్మ వారి జాడ కనుక్కోవటానికి ఏష పదమన్వేష్టం చారణా చరితేపథి. ఆయన శత్రుకర్షణ అన్నారు. అంటే ఏమిటండి, అప్పటి వరకు ఎవరైనా ఒక్క శత్రువునన్నా చంపాడా అంటే కొంతమంది ఏదో చెప్తూ ఉంటారు. అరిషడ్ వర్గములు ఉన్నాయండి, ఇవి శాశ్వత శత్రువులు కదా, కామక్రోధ లోభమోహ మదవాత్సర్యములు, వాటికి అతీతమైనటువంటి వాడు కదా ఆంజనేయుడు. కనుక ఈయనకి ఈ అణిమాది సిద్ధులన్నీ ఆవరించాయి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం ఇవన్నీ వచ్చాయి. కనుక ఈయన శత్రుకర్షణ అయ్యాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. కొంచెం సూక్ష్మంగా చూస్తే మనలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీస్ని మనం తెలుసుకోలేం. ఇప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ తెలుసుకునేట్లుగా ఉపదేశం చేశాడు మన బుద్ధిమతాంబరిష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి పెద్దవాడైనటువంటి తాతగారు అయినటువంటి జాంబవంతులు వారు. ఆ జాంబవంతుని వారి వల్ల ఈయన తనకు ఉండేటువంటి బలహీనతలన్నీ దూరం చేసుకున్నాడు. కనుక దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాపభౌ. 100 యోజనముల సముద్రాన్ని అలా దాటేయటానికి ఎలా అయితే వర్షం పడుతూ ఉంటే ఆ బోతు ఏమాత్రం లక్ష్యం పెట్టకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా వెళ్ళిపోవటానికి ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ పర్వతాన్ని నొక్కేస్తున్నాడు, తొక్కేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఒక్కసారి ఆ యొక్క సూర్యుడికి సూర్యాయ మహేంద్రాయ పవనాయ ఆత్మయోనయే అంజలి చేశాడు. ఉత్తర దిక్కు తిరిగి నమస్కారం చేసి ఆ గొప్ప దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక్కసారిగా ఆయన సముద్ర లంఘనం చేస్తూ ఉంటే ఆయన సాయంకాలానికి ఎలా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుని తన వేగాన్ని నిర్దేశించుకుంటూ వెడుతూ ఉంటే మైనాకం అనేటువంటిది లేచింది. అది సాత్వికమైనటువంటి విఘ్నమే, ఆతిథ్యం ఇవ్వటానికి వచ్చింది. కబుక్కుని విఘ్నం అనుకుని ఈయన కొట్టేటప్పటికి అయ్యా నేను ఆతిథ్యం అతిథికల పూజార్హ. సముద్రుడు వచ్చి నేనేమో సగరపుత్రుల వల్ల సాగరుణ్ణైనటువంటి వాడిని కనుక రామకార్యార్థం వెళ్తున్నావు కనుక నీకు ఆశ్రయం ఇవ్వాలనుకున్నాను. ఈ మైనాకుడు అనేటువంటి వాడికి ఈ బంగారు పర్వతుడు హిమవంతుడి కొడుకు, పార్వతీదేవికి తమ్ముడు. కనుక ఈయన మీ నాన్నగారు ఎప్పుడో ఒకప్పుడు దేవేంద్రుల వారు వజ్రాయుధంతో రెక్కలు నరికేస్తూ ఉంటే వచ్చి ఇక్కడ దాక్కోవటానికి సహాయం చేశాడు కనుక కృతేచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన అని చెప్పారు కనుక కృతజ్ఞతారూపంగా నీకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నారు. ఈ తేనెపట్లు తిను, కోతులకు ఇష్టమైనటువంటి ఫలాదులు నారికేళాదులన్నీ భుజించు అని అంటే అయ్యో ఒక్కసారి అలా స్పృశించి మన్యురేషోపనీయతాం, నాకు ప్రీతి కలిగేసిందయ్యా, ప్రీతోస్మి కృతమాతిథ్యం. ఆంజనేయ స్వామి వారు అలతి మాటలతో ధర్మాన్ని అంతా కూడా సంగ్రహంగా చెప్పేస్తారండి. అక్కడ అథ ద్వితీయోధ్యాయ తృతీయోధ్యాయ అని చెప్తే కుదరదు. ఆయన సముద్ర లంఘనం చేస్తూ ఉన్నాడు. ఈయన కోపము రాకూడదు. మన్యురేషోపనీయత, కోప్పడకయ్యా, కార్యస్య మహతీత్వర, కాబట్టి కార్యము చాలా తొందర పెడుతోంది కనుక నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లే అని స్పృశించేసి అక్కడి నుంచి బయలుదేరేసి
తర్వాత దేవమాత దాక్షాయణికి దేవతలంతా ప్రచోదితం చేసి ఓసారి కాస్త విఘ్నం కలిగించు అని అన్నారు. అనేప్పటికీ వెంటనే ఓ వానరేంద్ర అంటే ఈయన వెడుతూ ఉంటే ఆగిపోతున్నాడు. ఈయన్ని కిందకి లాగేస్తోంది ఆ దేవమాత సురస. లాగేస్తూ ఉంటే ఆయన గ్రహించాడు, అమ్మా రామకార్యార్థం వెళ్తున్నాను, నన్ను విడిచిపెట్టేసేయి, నేను వచ్చి కావాలంటే నీకు ఆహారం అవుతాను అని అంటే నా నోట్లోకి ప్రవేశించకుండా ఎవరూ బయటికి వెళ్ళటానికి లేదు అని చెప్పి ఇది దేవతలు నాకు ఇచ్చినటువంటి వరము అని చెప్తే వెంటనే ఈయన అణిమాది శక్తులు ఉన్నాయి కదా, ఆయన ఒక్కసారి శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. అది కూడా శరీరాన్ని పెంచడం మొదలుపెట్టింది. వెంటనే ఆ నాగమాత పెంచుతూ ఉంటే ఈయన ఇంకా పెంచుతున్నాడు, రెట్టింపు చేస్తున్నాడు. అలా పెద్ద రూపంలో ఆవిడ అయ్యేటప్పటికి ఈయన లఘు రూపంలోకి వెళ్ళేసి బయటకు వచ్చేసాడు. అమ్మ నువ్వు చెప్పిన పని చేసేసాను కదా అని దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఓ కార్యం చెయ్యాలి అని అంటే బండగా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వెళ్ళకూడదు, చక్కగా వెళ్ళాలి. అందుకే ఆయన ప్రశంసిస్తూ దేవతలు అన్నారు, యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి. ఎవరైతే మంచి ధైర్యం ఉంటుందో ఓ కార్యం చేసేటువంటి వాడికి, మంచి దృష్టి ఉంటుందో, కార్యమును ఎలా మనం పరిపూర్ణం చేయగలము ఎక్కువ శ్రమ లేకుండా అని చెప్పి ఆలోచన చేస్తాడో, మతిహి అంటే ఈ పనిని ఇలా చేస్తే వచ్చేటువంటి ప్రతిస్పందన ఏంటి అని ముందుగా ఊహించాలి. మతిది ఆగామి గోచర బుద్ధి తాత్కాలికే జ్ఞేయ. కాబట్టి ఆ యొక్క దివ్య కార్యంలో మతి ఉన్నది. ధృతి దృష్టి మతి దాక్ష్యం, దక్షత ఉండాలి, సమర్థత ఉండాలి. కాబట్టి నీలో ఉన్నాయి ఈ 4 గుణాలు. ఎవరిలో ఉంటే వాడు ఏ పని చేసినా కూడా వాడు విజయాన్నే సొంతం చేసుకుంటాడు. ధృతి దృష్టి మతి దాక్ష్యం. విజయానికి 11 మెట్లు 16 మెట్లు 150 మెట్లు ఏదన్నా అయ్యప్ప మెట్లు ఎక్కితే ప్రయోజనం, కానీ 18 మెట్లు ఇన్ని మెట్లు ఎక్కడం అనవసరం అండి. తిరుపతి కొండ మెట్లు ఎక్కితే పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ పుస్తకాలు చదివే మెట్లు ఎక్కర్లే, మనకి 4 చాలు అన్నారు. ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి. వాడు ఆ కర్మ చేయడంలో పరిపూర్ణత పొందుతాడు తప్పించి ఎప్పుడు కూడా నశించడు. ఇవి నీ ఎందున్నాయి వానరేంద్ర, నువ్వు కార్యసిద్ధిని పొందుతావు అని చెప్పి వాళ్ళ ఆశీ పుష్పాలు ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంకో ఛాయామృగం లాగుతుంది నీడను బట్టి. అది సింహిక, హింసించేటువంటిది సింహిక. ఈ సింహిక తనయుడు ఒకప్పుడు చూడండి ఎలా ఉంటుందో ప్రకృతిలో. ఆంజనేయ స్వామి వారి గురించి ఒక విషయం తెలుసుకోవాలండి. ఏదన్నా ఒక కార్యము ఆయన మొదలుపెట్టాడంటే దాన్ని పూర్తి చేస్తాడు. ఆఫలోదయ కర్మణాం అని చెప్పి రాముడికి చెప్పడం కాదు, ఆంజనేయ స్వామికి బాగా చెప్పాలి. ఎందుకంటే ఆయన కర్మల్లో కన్నా ఈయన కర్మల్లో ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది. భూతద్దం పెడితే ఎలా అయితే సూర్యకాంతిలో ఎలా పెరుగుతుందో అలా రాముడి కాంతి భూతద్దం ద్వారా వచ్చినటువంటి తీవ్ర అగ్నిలాగా ఆంజనేయుల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, సూర్యుడిని మింగాలి అని అనుకున్నాడు. ఈ కథ అందరికీ తెలిసిందే, నేను చెప్పలేదు. కానీ సూర్యుడిలో ఉండేటువంటి వేదాంగములన్నీ కూడా లాగేశాడు ఆయన. ఔపనిషదిక రహస్యములన్నీ కూడా స్వీకరించేశాడు ఆంజనేయ స్వామి వారు. ఏ విద్యను కూడా సూర్యుడి నుంచి నేర్చుకోకుండా లేడు. సమస్త విద్యలు సూర్యుడి నుంచి. ఆ సారం, పండు తింటే ఏమిటి, టెంక పడేస్తే ఏమిటి, పండులో జ్యూస్ తాగేస్తే ఏమిటి, హాయిగా అమ్మపాలు తాగినట్టుగా సూర్యుల్లో ఉండే విద్యాసారం అంతా లాగేసినటువంటి వాడు. అందుకే మనకి అరుణంగా ఎర్రగా ఉండి పార్శ్వముఖంగా ఉంటాడే ఈ ఆంజనేయ విగ్రహాలే ఎక్కువగా ప్రాచీన ఆంజనేయ స్వామి దేవాలయాల్లో కనబడతాయి. అంటే అలాంటి ఆంజనేయ స్వామిని చూస్తే మనకి జ్ఞానం అంటే భౌతికమైనటువంటిది, విజ్ఞానం భౌతికంగా ఉండేటువంటిది జ్ఞానం, సా శిక్ష యా విముక్తి, ముక్తినిచ్చేటువంటి విద్య, ఈ రెండూ కూడా లభిస్తాయి. పార్శ్వముఖంగా ఉండేటువంటి సూర్యుడి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన అరుణంగా ఉంటాడు. కాబట్టి ఆయనకి పూసినటువంటి సింధూర వర్ణం త్యాగం. ఆ విద్య ద్వారా ఆయనకి ఏమొచ్చింది, వైరాగ్యం వచ్చింది. తన సమస్తమైనటువంటి యుద్ధ కళలు కానీ అన్నీ ఎవరికి వినియోగించాడంటే ఆంజనేయ స్వామి వారు ప్రభువుకే అర్పించాడు. సముద్రంలో జలాలు భగవంతుడివి కదా,
ఆ భగవంతుడికే ఆయన జలాలను మనం ఎలా సమర్పిస్తామో, అర్ఘ్యప్రదానం చేస్తామో సూర్యుడి ద్వారా వచ్చిన జలాలని, అలాగే ఆయనకే అర్పణం చేశాడు. అది ఆంజనేయ స్వామి వారు అంటే. కాబట్టి అంతేకాదండి, ఒకప్పుడు ఆ సూర్యోపరాగం కోసం మృత్యువు లేనటువంటి ఈ సింహిక తనయుడు రాహు అనేటువంటి వాడు అడ్డుపడ్డాడు కదా, వాడిని చంపలేరు కదా, వాడికి చిరజీవిత్వం ఉంది కాబట్టి వాళ్ళ అమ్మని చంపేస్తున్నాడు. ఇప్పుడు అది వచ్చింది తినటానికి ఛాయాగ్రహణం అంటే నీడను బట్టి లాగేస్తుంది. వెంటనే అక్కడ కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చేసింది కదా దేవమాత, అలాగే శరీరాన్ని పెంచాడు. మళ్ళీ హఠాత్తుగా శరీరం తగ్గించాడు, లోపలికి వెళ్ళాడు. ఆమె ప్రాణము ఎక్కడ ఉందో దాన్ని తీసేసి బయటికి పెకలించి అవతల పారేశాడు. క్షణకాలంలో చేసేసాడు. అది రామబాణమునకు ఉండేటువంటి శక్తి. ఎలా పెడతాన్నాడు ఆయన? ప్రతిజ్ఞ చేసి ఆయన బయలుదేరాడు. సముద్ర లంఘనం దాటుతూ ఆయన గచ్చామి, నేను వెడతాను. ఎలాగా? యథా రాఘవ నిర్ముక్త శరః శ్వశన విక్రమ. రాముడికి ఎంత తెలివి ఉంటుందో రామబాణానికి అంత తెలివి ఉంటుందండి. మన అందరికీ రాముడు 7 తాడి చెట్లు కొట్టారు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. తాళవృక్షాలు అంటే సంస్కృతంలో మద్ది చెట్లని, తాడి చెట్లని కాదు. తాళవృక్షాలంటే విషమముగా ఉన్నాయి, అవన్నీ వరుసగా కూడా లేవు. ఇలా వంకర టెంకరగా ఉండేటువంటి 7 తాడి చెట్లను రామబాణం కూల్చేసి వెళ్ళి ఇసుకలో కూర్చుకుని మళ్ళీ వచ్చేసి అమ్ముల పొదిలో అది చేరిపోయింది. దాన్ని చూశాడు మన ఆంజనేయ స్వామి వారు. కాబట్టి నేను ఎలా పెడతానో, అయ్యా కపులంతా మీరు బెంగ పెట్టుకోవద్దు, సుగ్రీవాజీకి భయపడద్దు. యథా రాఘవ నిర్ముక్త శరశ్వశన విక్రమ. రాముడి చేత విరువబడినటువంటి బాణంలా పెడతాను అన్నాడు. అంటే వెళ్ళిపోయి అక్కడ ఉంటాడని కాదు, మళ్ళీ అలాగే వచ్చేస్తాడు కార్యానంతం. కార్యసిద్ధి పొంది రామబాణానికి ఎలా తిరుగులేదో నాకు కూడా అలా తిరుగులేదు అని అక్కడికి దూకాడు. దూకిన తర్వాత పృషదంశక మాత్రసన్ పిల్లి పిల్లంత అయిపోయాడు. ఎందుకంటే వానర రూపంలో ఉంటే కళ్ళు కనిపించు, రాత్రిపూటే వెతకాలి సీతమ్మ జాడ. అలా వెడుతూ ఉంటే లంకిని ఎదురుపడింది. వచ్చి ఎవర్రా వానరా ఇలా వచ్చావు? పైగా ఆయన అడుగు పెట్టేటప్పుడు కూడా గోడ దూకేప్పుడు నేను ఏమైనా పుణ్యకార్యానికి వెళ్తున్నాను కుడికాలు పెట్టడానికని ఎడంకాలు పెట్టాడు. శత్రువుని ఎత్తిన తల పెట్టినట్టుగా ఆయన ఎడంకాలు పెట్టి లెఫ్ట్ లెగ్తో లోపలికి వచ్చాడు. ఆయన వచ్చి ఇది ఎదురుపడింది. ఎవర్రా నువ్వు అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే కాత్వం విరూపనైనా మనవాడు ఇంతున్నాడు ఆంజనేయ స్వామి. అది అంతున్నది. అంత రాక్షసిని ఏమాత్రం భయపడకుండా ఎవరే నువ్వు అనేప్పటికీ అది ఒక్కసారి వనాలయా అంది. వనాల్లో తిరగాలి కదరా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఒక్క పిడిగుద్దు గుద్దాడు. కోపం వచ్చాను. ఆ ఎడం చేతితో కొట్టినటువంటి ఏదో స్త్రీమూర్తి కదా అని కొట్టిన దానికి అది సావు వచ్చినంత పని అయింది. అంటే మొదట రామచంద్ర ప్రభువు కూడా సంహారం స్త్రీనే చేశాడు. స్వామి చేయలేదు చూడండి, ధర్మం చంపినంత పని చేశాడు. ఆ లంకిని దండం దశగుణం భవేత్ అంటారే, అప్పుడు అనింది. ఒకప్పుడు పూర్వం నాకు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు, ఓ లంకా నగరాధిదేవత వానరముఖంతో ఒకడు వచ్చి నిన్ను కొడతాడు, ఆ రోజు లంకకి చేటు వస్తుందని చెప్పి, అయ్యా నువ్వు విజయాన్ని సొంతం చేసుకుంటావని చెప్పి ఏ రాక్షసి అడ్డుపడిందో ఆ రాక్షసే మంగళాశాసనం చేసింది. మన ఆంజనేయ స్వామి వారు భగవత్ కార్యానికి వెళ్తే ఉంటే అక్కడ శత్రువు కూడా మిత్రత్వాన్ని పొంది ఆశీర్వచనం చేస్తారు. లోపలికి వెళ్ళాడు, పుష్పక విమానాదులన్నీ తిరిగాడు, ఎక్కడ ఏమీ కనపడలే. సీతమ్మ వారు బెంగ పెట్టేసుకున్నాడు. లోపల తానే దుఃఖపడ్డాడు. ఓదార్చడానికి వాళ్ళు వీళ్ళు కావాలండి దుఃఖం వస్తే. పాపం ఆయనే అనిర్వేద స్వీయోమూలం అనిర్వేద ఎప్పుడు కూడా అసలు అన్నింటికీ కూడా కారణమైనటువంటిది ఈ యొక్క అనిర్వేదమే. ఎప్పుడు కూడా మనం నైరాస్యాన్ని పొందనేటువంటి స్థితినే కలిగి ఉండాలి అని చెప్పి ఆంజనేయ స్వామి వారు ఆయనకి ఆయన చెప్పుకున్నాడో, మనకు ఆచార్యుడే ఉపదేశించాడో మహానుభావుడు, ఎప్పుడూ కూడా అలాంటిది పొందకూడదు అని చెప్పి అప్పుడు నమస్కారం చేశాడు. గొప్పదైనటువంటి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య. మొత్తం సమస్త దేవతలకి మనం ఎలా నమస్కారం పెట్టుకోవాలో నేర్పించేశాడు మన స్వామి, ఆచార్యుడే. నమోస్తు రామాయ బాగానే ఉంది, సలక్ష్మణాయ
దేవీ చ తస్యై జనకాత్మజాయై ఏమిటండి? దేవి అని ఎవరినంటారు? పట్టమహిషిని అంటారు. సీతమ్మ వారు పట్టమహిషి అవుతుంది అని చెప్పి ఆయన వాక్కులోంచి వచ్చింది కనుక, వేదవేది అయినటువంటి ఆయన వాక్కులోంచి వచ్చింది కనుక అమ్మవారు పట్టపురాణి అయిపోతుంది అంతే. కాబట్టి అలాంటి గొప్ప మంగళాశాసనం ఇప్పుడు కూడా భగవంతుడికి, భగవత్ శక్తులకి మనం మంగళాశాసనం చేయాలండి. అప్పుడే మన యజ్ఞములు, మన దానములు, మన తపస్సులు, మన హోమములు ఇవన్నీ కూడా పరిపూర్ణం అవుతాయి. వెంటనే అప్పటిదాకా ఎక్కడుందో సీతమ్మ కనిపించినటువంటి ఆ దివ్య మహాలక్ష్మి సంపన్నురాలు ఇదిగో ఇక్కడ గుంపులు గుంపులుగా ఉంది, ఇక్కడ ఏదో వనం, దీన్ని మనం విడిచిపెట్టేశామని అశోకవనాన్ని అప్పుడు ఆయన కంట్లో పడేట్టుగా ప్రకృతి చేసింది. నారాచబాణంలో దూసుకెళ్ళిపోయాడు. అక్కడ మొత్తం ఆకులన్నీ రాలిపోయి, పళ్ళన్నీ రాలిపోయి, ఇంక రావణాసుడు వచ్చి 20 చేతులతో ఊగితే పండు కావాలని కొమ్మలు ఇరిగి కింద పడిగాయి. ఆయన కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటాడు తప్పించి పళ్ళు ఏం లేవు, అక్కడ కాయలు ఏం లేవు. అలాగా ఒక మార్గాన్ని, వాయు మార్గాన్ని ఏర్పాటు చేసేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి మధ్యలో ఉండేటువంటి శింసుపా వృక్షం మీద కూర్చున్నాడు. కూర్చునేప్పుడు కింద పాపం దుఃఖిస్తూ ఉండేటువంటి ఒక స్త్రీమూర్తి చూసింది. ఎలా అయితే జీర్ణమైనటువంటి నౌక సముద్రంలో మునిగిపోయేట్టుందో అలా ప్రాణములు వదిలేసేటువంటి శక్తిలో ఉంది. ఈమె సీతమ్మ అని గ్రహించేశాడు. చూడండి, ఆంజనేయ స్వామి వారిని బుద్ధిమతాం వరిష్ట అంటారే, ఈ ఆంజనేయ స్వామి వారికి సెల్ఫ్ చెకింగ్ అనేటువంటిది ఒకటి ఉందండి. మనం ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి, జెమినీ యాప్ల్లోకి వెళ్ళి గ్రామర్ చెక్కర్, ఫ్రీ గ్రామర్ చెక్కర్ డౌన్లోడ్ చేసుకుని చూస్తూ ఉంటాం చూసారా? ఇలాంటిది అవసరం లేదు. ఆయనే రెఫ్రెషర్ చేసుకుంటూ ఉంటాడు. రేపు రిటైర్ అయ్యే ముసలాడికి కూడా, ప్రొఫెసర్కి కూడా ఈరోజు రెఫ్రెషర్ కోర్స్ కావాలి యూనివర్సిటీలో. ఆయనకి అవసరం లేదండి. ఒకప్పుడు సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల శశాకులాం రామ సౌమిత్రి సహిత విలలాపాకులేంద్రియ. ఒక్కసారి పూర్వం రామచంద్రుడు సీతా విరహంతో నీళ్లు తాగుతూ ఉంటే పద్మములు కనిపించాయట, కలువులు కనిపించాయట, తుల్లి పడుతూ ఉండేటువంటి చేపలు ఎగిరి పడుతూ ఉంటే చూసేట. చెట్టుపై నుంచి చూసి, ఏమిటి రాముడి గురించి ఎన్నో గొప్ప లక్షణాలు చెప్పాడు మన లక్ష్మణస్వామి వారు, ఈ రాముడు ఏమిటి ఆడదాని కోసం ఇలా ఏడుస్తున్నాడు, ఈయన 7 తాడి చెట్లను కూర్చాడు, ఎంతోమంది చేత ప్రశంసితుడయ్యాడు, విశ్వామిత్ర యాగ సంరక్షణం చేశాడు, 7 అహోరాత్రాలు ఆయన రాక్షసుల బారి నుంచి అంత గొప్ప యజ్ఞాన్ని కాపాడినటువంటి వాడు ఏమిటి ఇలా ఏడవడం? ఆ పద్మాన్ని చూసినప్పుడు సీతమ్మ ముఖపద్మం గుర్తొచ్చిందా? ఆ కాటుక కళ్ళు, ఆ నల్ల కలువలను చూసినప్పుడు గుర్తొచ్చాయా? ఆ చేపల తుల్యంతను చూసేప్పటికీ అమ్మవారి నేత్ర చాంచల్యం గుర్తొచ్చిందా? దీనికి ఇలా ఏడుస్తాడా? మన సుగ్రీవుడు తన భార్య లేకపోతే చూడు హాయిగా చెట్టెక్కి 4 పళ్ళు తిని కిచకిచా అని చెప్పి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, ధైర్యం రాముడు వచ్చాడులే ఇంకా వాలి సంహరణం చేస్తాడని చెప్పి. ఈయనేమిటి ఇలా ఏడుస్తున్నాడు అంటాడు. మళ్ళీ అక్కడ సీతమ్మ వారి దుఃఖం చూసి అక్కడ చెప్పుకోవటానికి రాముడి పక్కన ఒక సీతమ్మ ఉంది, ఒక లక్ష్మణస్వామి ఉన్నాడు రాముడి పక్కన. ఇక్కడ సీతమ్మకు కష్టం వచ్చినప్పుడు ఓదార్చేవాడు లేకపోతే ఎంత నష్టం అండి. ఈ సీతమ్మ శోకం ముందు రాముడి శోకం ఏమీ ఎక్కువ. ఆయన ఎప్పుడో సీతమ్మ గుర్తొచ్చినప్పుడు ఏడుస్తున్నాడు. ఈ తల్లి చూడండి, నిరతము ఏడుస్తుంది రావణాసుడి కోసం. ఈ రావణాసుడు బాధలు పడుతూ రాముడి కోసం ఎలా ఆ తల్లి ఉన్నది. దుష్కరం కురితే రామ హీనోయమదనయాసహ. ఎందుకు తిండి తిని కండలు బలుపుకోవటానికి ఆ రామచంద్రుడి పరాక్రమం, ఎందుకు ఆ రామబాణాలు? ఇలాంటి నమ్ముకున్నటువంటి స్త్రీమూర్తిని, పతివ్రతా శిరోమణిని కాపాడకుండా ఇంకా రాముడు ఎలా జీవించి ఉన్నాడు అంటాడు. అంత పెద్ద మాట అంటాడు ఆయన. అంటే ఆ దంపతుల మధ్య ప్రేమాస్పదమైనటువంటి చిత్తవృత్తిని ఆయన చూడగలిగాడు. రాముడిలో ఏ పుణ్యగుణాలు చూశాడో సీతమ్మలో అదే గుణాలు చూశాడు. అస్యా దేవ్యా యథా తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ. ఏమన్నా కవల పిల్లల వాళ్ళిద్దరూ ఒకే రూపంలో ఉండటానికి సీతారాములు. అంటే రాముని యందు ఎలా అయితే ఆజానుబాహుత్వము ఇత్యాది పురుషుడిలో ఉండవలసిన గొప్ప గుణాలు ఉన్నాయో అలా స్త్రీత్వంలో ఉండాల్సినటువంటి గొప్ప గుణాలన్నీ సీతమ్మలో ఉన్నాయి. ఆ తర్వాత రావణాసుడు రావటం, బెదిరించడం, అమ్మవారు ఇంకా దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ ఆంజనేయ స్వామి చూశాడు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ వారిని ఓదార్చాడు. ఓదార్చి అమ్మవారిని
నమ్మింపజేసి రామనామ ముద్రితమైనటువంటి ఆ అంగుళీకాన్ని ఇచ్చాడు. అమ్మలో ఆనందాన్ని కలిగించాడు. అమ్మా ఇప్పటి వరకు వస్తాడా నా రాముడు, ఇంకా నాకు ఎంతకాలం ఈ దుఃఖం అని సీతమ్మ వారు చెప్తూ ఉంటే, అమ్మా అభిషిక్తం అయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం, ఇదే ఆంజనేయ స్వామి వారు. అమ్మా తొందరలోనే నువ్వు, మేమంతా కొంచెం రామచంద్రుడు అభిషేకం పొందినప్పుడు దూరంగా ఉంటావు, నువ్వు రామచంద్రుడు ధర్మపత్నివి కదా, పక్కనే నువ్వు సింహాసనంపై ఉండి రాముడు నెత్తిన రాజ్యం ఆ కిరీటాన్ని పెడుతూ ఉంటే రాజ్యరమ్యను వహించాలి అని చెప్పి నువ్వు అయోధ్యలో తొందరలో చూడబోతూ ఉన్నావు అని చెప్పి ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక్కసారి అమ్మవారికి ఎప్పుడన్నా కూడా పసిబిడ్డ ఏం చేస్తాడంటే తన గొప్పలన్నీ వెళ్ళి అమ్మకి చెప్తూ ఉంటాడు. అలాగే ఓసారి అమ్మవారికి కాస్త ఆనందం కలిగించాడు. ఓసారి అమ్మవారికి ఇంకోసారి నమస్కారం పెట్టేప్పుడు కాస్త ఏదైనా కొద్దిగా ఘనకార్యం చేయాలి అని చెప్పి ఆయన కాస్త యూటర్న్ తీసుకుని అశోకవన ఉద్యాన వనవాటిక దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆయనకు ఆలోచన వచ్చింది. ఈ అశోకవనంలో అమ్మవారు ఉండేటువంటి శింషుపా వృక్షాన్ని తప్పించి అన్ని వృక్షాలు కూల్చేసి ఆ వనపాలకులు వస్తే 100 మందిని చంపేశాడు. ఆయన ఏం పెద్దగా తీసుకెళ్ళేటప్పుడు ఏమీ గద ఒకటి పాపం లేకపోతే బాగుండదని స్వామి చేతిలో గద ఒకటి పెడుతూ ఉంటారు. ఆయన ఏమీ లేదండి, ఆయన పాపం రిక్తహస్తాలతో అలా వెళ్ళిపోయాడు, అంతే కాళ్ళు చేతులతో వెళ్ళిపోయాడు. ఆయన ఏమి ఆయుధధారి కాదు ఆయన. కాబట్టి అలా వెళ్ళిపోయినటువంటి స్వామి ఏం చేశాడు, అక్కడ ఉండేటువంటి ఆ ఉద్యానవనానికి కట్టినటువంటి ఆ ఇనప స్తంభాన్ని ఒకటి తీసి దాంతో అందరినీ కొట్టి చంపేయడం మొదలెట్టాడు. తర్వాత వచ్చేస్తున్నారు అమాత్యపుత్రులు 7 మంది, అలాగే ఇతర రాక్షసులు సేనాగ్ర నాయకులు వస్తూ ఉంటే ఆయన కొట్టేసి ఆయన ఎవడు కొడుతున్నాడో అవతల వాళ్ళకి తెలియాలి కదా. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ, ఆయన తను రామదాసుని అని చెప్తున్నాడు. మరి ఆ రాముడెవరో వీళ్ళకి తెలియాలి కదా, ఏ కార్యమైనా అవలేలగా చేసేస్తాడు ఆయన. అక్లిష్టకర్మణ అన్నాడు. జయత్యతిబలో రాము లక్ష్మణశ్చ మహాబల రాజా జయతు సుగ్రీవో రాఘవేణ అభిపాలిత అని మంగళాశాసనం చేశాడు. మా బలం కలిగినటువంటి అస్త్రవిద్యయతో రామ, బాగా బలం కలిగినటువంటి వాడు, అస్త్రజ్ఞానం కలిగినటువంటి వాడైనటువంటి మా రాముడికి మంగళమవుగాక. ఆయన పక్కనే ఉండి అంతే మహిమ కలిగినటువంటి లక్ష్మణస్వామికి మంగళమవుగాక. అయితే మా రాజు సుగ్రీవుడు రాఘవుడి చేత పాలింపబడుతూ ఉన్నాడు కనుక ఆయనకు కూడా మంగళమవుగాక. ఇప్పుడు నేను ఎవరినైనా కూడా కొట్టేస్తాను అంటున్నాడు ఆయన. మరి నీ దగ్గర ఏమీ లేవు కదరా, ఎంతమంది రాక్షసులు ఉంటారు ఇక్కడ అంటే 1000 మంది రావణాసురులు వచ్చినా కొట్టేస్తాను అంటున్నాడు ఈయన. నరావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. నాకు 1000 మంది రావణాసురులు వచ్చినా కూడా భయం లేదు, వాళ్ళు ఎవరో నాకు ప్రతియుద్ధం చేయటానికి సరిపోరు ఎవరో కూడా. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ, ఈ లంకలో ఉండే రాళ్ళిచ్చు కొట్టుకు చంపేస్తాను వాళ్ళందరినీ. ఈ చెట్లను పీకేసి పాదపైశ్చ సహస్రశ, వేలాదిగా ఉండేటువంటి ఈ చెట్లతో కొట్టి చంపేస్తాను అని చెప్పి, ఇంత చేసి ఏం చేస్తావు నువ్వు, ఈ లంకని శోషింపజేసేస్తాను, లంకానగరాంతి అంతా కూడా శోషింపజేసేసి మళ్ళీ మా సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి ఆమె పాద నమస్కారం చేస్తాను. నేను తెలియకుండా లంకలోకి వచ్చాను కదా, అలా మాత్రం నేను వెళ్ళను. మిషతాం సర్వరక్షసాం, ఈ రాక్షసులందరూ జానకీదేవి పాదములకి నారీ శిరోమణి పాదాలకి నమస్కారం పెట్టిన తర్వాత రాక్షసులంతా చూస్తూ ఉండగానే నేను ఇక్కడి నుంచి వెళతాను అని 1/3 వంతు సైన్యాన్ని ఆయన సంహరించేసి ఆ తర్వాత బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడి తర్వాత 4 మంచి మాటలేవో కాసిన రావణాసుడికి చెప్పాడు. వాడు తోకకి నిప్పెట్టాడు, లంకా నగరాన్ని అంతా కూడా అంటించేశాడు. ఆశ్చర్యపోయాట, నేనేమిటి ఏం మనకుండేటువంటి ఫైర్ సేఫ్టీలు గట్రా లంకానగరంలో ఉండవా? మరి అన్నీ ఉంటే లంకంతా ఎలా దహింపబడిందండి? మరి ఆంజనేయ స్వామి వారు ఏం అగ్ని తీసుకెళ్ళలేదు, ఏ ఆయుధం తీసుకెళ్ళలేదు అంటున్నారు కదా, మరి ఎలా లంకానగరాన్ని అంతా కూడా ఆయన దగ్ధం చేసేసాడు అంటే, యశోకవన్హి జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం.
అంటే సీతమ్మ వారి శోకం నుంచి అగ్ని పుట్టింది. ఆ పాతివ్రత్య అగ్నిని ఆయన మంత్రశాస్త్రవిత్ కాబట్టి అందరినీ కూడా దహింపజేసేశాడు. ఎంతోమంది మంత్రశాస్త్రవేత్తలు ఉన్నారండి అక్కడ. రాక్షస కూట వ్యూహములు తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా సుందరకాండ చదవండి. ఎంతమంది ఎన్ని రకాల ఉపాసనలు చేసేవాళ్ళని అందరినీ దాటి వెళ్ళిపోయి లేచి, ఒరే ఏమిట్రా ఇలా కొట్టావు, ఓ వానరా ఇంత బలం ఎలా వచ్చిందిరా నీకు అన్నట్ట. ఆంజనేయ స్వామి వారు కూడా ఆశ్చర్యపోయారట. అసలు నా దెబ్బ తగిలి బతికి బట్టకట్టిన వాడు లేడు, మాట్లాడిన వాడు ఇప్పటిదాకా లేడు, నువ్వెలా అదో 10 తలల పురుగు లేచి నిలబడి మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు అని. ఆయనేమో ఇలా ఎలా కొట్టాడో అని ఆయన ఆశ్చర్యపోతూ ఉంటే, ఓ పిడి గుద్దుకి ఎంత శక్తి ఉంటుందా, హనుమ గుద్దుకి ఎంత శక్తి ఉందా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతూ ఉంటే, నేను గుద్దితో కూడా బతికి బట్టలా కట్టేవరా నువ్వు అని చెప్పి ఈయన ఆశ్చర్యపోయాడు. అంత బలపరాక్రమాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు ఆయన ఏదైతే చెప్పారో భవిష్య ద్రష్టగా అభిషిక్తం అయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం అని చెప్పి ఏదైతే అమ్మవారి దగ్గర ఆయన ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞా పాలన ఆయన పూర్తి చేసుకున్నారు. మరి రామచంద్రుడు మరి ఏమి బహుమానం ఇచ్చాడండి ఆయనకి అని అంటే, ఒక్కసారి కౌగిలించుకున్నట్ట. సర్వభూత యోని సకల జగదంతర్యామి అయినటువంటి మానవుడు మాధవుడు ఒక్కసారి కౌగిలించుకుని మయ్యేవ జీర్ణతామ్యాతు యత్వయోపకృతం గపే నరహ అసలు ఆశ్చర్యం చూడండి. అక్కడ రాముడు మాట్లాడినటువంటి మాట తీరు. ఎవరైనా కూడా ఉపకారం చేస్తే, అయ్యా నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు చెప్పవయ్యా, నా ఇదిగో బోళ్ళు అంతమంది తెలుసు, నేను పలానా బ్యాంకులో పనిచేశాను, మా శర్మ గారు చెప్తారు మీకు ఏం కావాలో చెప్పండి, నేను క్షణంలో మీకు చేసి పెడతాను, అది ఇది అని. అలాగా రాముడు అంటున్నాడు, నేను నీకు ప్రత్యుపకారం చేయాలని అనుకోవడం లేదా? ఎందుకు నేను అనుకోవడం లేదు ప్రత్యుపకారం? నీకు ఆపద వస్తే కదా నేను నీకు మళ్ళా ఉపకారం చేయాల్సి వస్తుంది. అసలు నా ఆంజనేయ స్వామి వారికి ఏ ఆపద రాకూడదు. నేను ఏ రోజు ఆయనకి ఆపద ముక్కుల వాడిని ఆదరించకూడదు. మయ్యేవ జీర్ణతామ్యాతు యత్వయోపకృతం గపే. నువ్వు ఏదైతే ఉపకారం చేసావో అది నాకు ఎప్పుడూ కూడా అది లోపలే ఉండిపోవాలి, జీర్ణం అయిపోవాలి అని చెప్పి ఆయన అనుగ్రహించాడు. ఎందుకంటే మళ్ళా ఆయనకి అపకారం అనేటువంటిదే కలగకూడదనేటువంటి రామభావన అది కలగాలి మనలో. ఎవరైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారం కలిగినటువంటి వాడికి ప్రత్యుపకారం చేయాలని కాదు, అసలు వీడికి ఆపదే రానటువంటి స్థితి పరమాత్మ వీడికి అనుగ్రహించాలి అని చెప్పి మనం కోరుకోవాలి. అలాంటి గొప్పదైనటువంటి రామ హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి మహనీయుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క వృత్తాంతాన్ని ఏదో చెప్పుకున్నాం. ఏ వృత్తాంతాన్ని కూడా మనం చెప్పుకోలేమండి. భగవతత్వాన్ని చెప్దామని వాక్కులకు అధిపతి అయినటువంటి వాడు బృహస్పతి గారు చెప్తూ ఉంటేట ఇంద్రుడు వింటున్నట్ట. బృహస్పతిర్వక్త ఇంద్రస్య శ్రోత, ఇంద్రుడు వింటున్నట్ట. అలా ఎంతకాలం విన్నాడు, ఎంతకాలం ఏం చెప్పాడు అంటే దివ్యం వర్ష సహస్రం నాంతం జగామ. కొన్ని వేల సంవత్సరాలైనా కూడా అది పూర్తి కాలేదట. అలా ఆంజనేయ స్వామి వారు కూడా సుందరకాండలో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా, అంటే సుందరకాండ ముందు ఆయన అయోధ్యాకాండలో వచ్చినప్పటి నుంచి కూడా యుద్ధకాండ చివరి వరకు కూడా పట్టాభిషేకం పరిపూర్ణం అయ్యే వరకు కూడా ఆయన తన యొక్క ఉపస్థితిని ఎంతో చాలా జాగ్రత్తగా నిర్వహించాడు. అటువంటి ఆంజనేయ స్వామి వారి మనం ఒక నది దగ్గరికి వెళ్ళామనుకోండి, మొత్తం నదిలో ఉండే జలాన్నంతా కూడా మన ఎత్తిన పోసేసుకోలేం కదా. మనం నదిలోంచి జలాన్ని తెచ్చుకోవాలన్నా మన దగ్గర ఉండే పాత్రతను బట్టి గ్రహిస్తాం, పాత్రను బట్టి పుణ్యజలాన్ని తెచ్చుకోగలుగుతాం. కనుక ఎంతో కొంత చెప్పుకోగలిగాం. మహాత్ములైతే ఇంకా బాగా చెప్పేవాళ్ళు. నాలాంటి తెలివి తక్కువ వాడు ఏం చెప్పగలుగుతాడు? కనుక మీకు అసలు రహస్యం చెప్పేస్తా. నేను ఏదో పెద్ద పండితుని అనుకుని చాలామంది నమస్కారం పెడుతూ ఉంటారు. ఎవరు పెట్టకండి. ఎందుకంటే మా నాన్నగారు చెప్పాను కదా, ఆయన ఓ విషయం చెప్పాడు నాకు, పరమ రహస్యం, ఉపనిషత్తుల కన్నా రహస్యం నాకు చెప్పేశాడు. నాన్న నేను 9 పాస్ అయిపోయాను అన్న. ఆయన చదువు పాపం వాలి ఏదో చదువుకుంటున్నాడు, మంచం మీద కొంచెం వెనక్కి వాలి ఇలాగా. నేను వెనక్కి నేను చెప్పా, ముందుకు వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి మనకు తెలియదని చెప్పి.
నాన్న పాస్ అయిపోయింది 9వ క్లాస్. ఒరే ముందుకు రారా విభీషణ అన్నాడు. వచ్చాడు. ఆయన పేరు పెట్టుకున్నాడు, వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నప్పుడు తిట్టడు, వెంకట సత్య సుబ్రహ్మణ్య అని. ఈ విభీషణ అనేది ఆయన పెట్టాడు కాబట్టి ఆ పేరుతో తిట్టచ్చు అనమాట. ఒరే విభీషణ ముందుకు రావాలన్నాడు. వచ్చాడు. ఏంటి నాన్న? ఒరే నీ అంత వ్యధ ఇప్పటిదాకా పుట్టలేదు, ఇక పైన పుట్టడు, ఇప్పుడు కూడా ఇంకెవడల్లో ఉన్నాడే అనుకుంటావేమో, నువ్వు అక్కడే ఉన్నావురా, కాబట్టి ఇది ఒక్కడి గుర్తు పెట్టుకోరా, నువ్వు బాగుపడతావు అని చెప్పాడు. ఇదే మా నాన్న నాకు ఇచ్చిన ఉపదేశం. అంతకన్నా గాయత్రి ఇచ్చాడు, తర్వాత ఇదిగా ఈ విషయం చెప్పాడు. అది జ్ఞానము, ఇది విజ్ఞానం అనమాట. కాబట్టి మహాత్ములైనటువంటి వారు రామాయణం ఎవరు చెప్పాలండి? ఓ తులసీదాస్ చెప్పాలి, ఓ హనుమంతుడు చెప్పాలి, అలాగే మహాత్ములైనటువంటి త్యాగరాజస్వామి వారు అలాంటి మహనీయులు చెప్పాలి, అన్నమాచార్యాది వాగ్గేయకారులు చెప్పాలి, 4,75,000 కీర్తనలు చేసిన పురంధరదాసులు, కనకదాసులు, విజయదాసులు, విఠలదాసులు ఇలాంటి యోగులు చెప్పాలి, భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన తరిగొండ వెంగమాంబ చెప్పాలి. అలాంటి వాళ్ళు చెప్పగలరు. కానీ ఆంజనేయ స్వామి గురించి, రాముడి గురించి అలాంటి వాడిని ఏం చెప్పగలుగుతానండి? ఏదో చెప్పమన్నారు, ఏదో చెప్తాము. ఆజ్ఞా గురువునాం హవిచారణీయ, పెద్దవాళ్ళు అడిగారు అనుకోండి, నేను ఆ పని చేయను అని చెప్పకూడదు. మనం అది విచారించకుండా నేను అర్హున్నా, అర్హత ఉందా లేదా అని పట్టించుకోకుండా చెప్పాలి అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఏదో కతిపయాక్షరజనిత సంజనితమైనటువంటి ఆ వాక్కుకు ఉండేటువంటి ఓ దురభ్యాసం చేత ఏదో 4 మాటలు చెప్పాను. మీలాంటి భాగవతోత్తములు అసంఖ్యాకంగా విచ్చేస్తున్నారు. అందరూ కూడా నన్ను మన్నించాలని కోరుకుంటూ, ఏ శృణ్వన్ ఫల్గుమపి మే వాచం వల్గుమివాదరాత్ తాన్న వత్సలాన్ నమస్యామి సతః కార్తజ్ఞ సంయుత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సత్తు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, జానకీ వరద గోవింద, వైదేహీ వరద గోవింద, ధరా వరద గోవింద, ధాత్రీ వరద గోవింద, విభీషణ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద గోవింద.